శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. రెండో అధ్యాయం 26వ శ్లోకం. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుం అర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే న త్వం శోచితుం అర్హసి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. ఈ శ్లోకాలని ఈరోజు మననం చేయాలి. ఈ శ్లోకం దగ్గర నుండి స్వామి యొక్క బోధ మలుపు తిరుగుతుంది అని చెప్పుకున్నాం. ఇంతవరకు చెప్పింది ఈ రెండో అధ్యాయంలో బోధ ఎప్పటి నుండి మొదలైందో 11వ శ్లోకం దగ్గర నుండి అదంతా కూడా ఒక తత్వదృష్టిని చెప్పుకుంటూ వచ్చారు. బోధలో 3 రకాలుగా చెప్తారు. దాన్ని ఏమంటారంటే పారమార్థిక సత్తా దృష్టి, వ్యావహారిక సత్తా దృష్టి, ప్రాతిభాసిక సత్తా దృష్టి అని 3 ఉంటాయి. అంటే ఏమిటంటే పారమార్థిక సత్తా, అన్నిటికీ కూడా సత్తా అన్న ఒక పదం ఉంది. సత్తా అంటే ఉనికి. పారమార్థిక దృష్టితో ఉన్న సత్యమును గ్రహించుట మొదటిది, సత్యం అది ఉన్నది అదే. రెండోది వ్యావహారిక దృష్టి, వ్యావహారిక దృష్టితో సత్యమును గ్రహించుట. మూడవది ప్రాతిభాసిక సత్తా అంటారు. ప్రాతిభాసిక సత్తా అంటే భ్రాంతి సత్తా. మూడింటికి సత్తానే ఉంది. అంటే ఆధారం తన ఉనికి నుండే గ్రహిస్తాడు. అజ్ఞాని అయినా జ్ఞాని అయినా సాధకుడైనా ఏ స్థాయిలో ఉన్నవాడైనా తన ఉనికి ఆధారంగానే తనకు గ్రహింపు ఉంది దేన్నైనా గ్రహించుటలో. కానీ ఇక్కడ బోధను గ్రహించేటప్పుడు మనుషుల స్థాయి భేదము ఎన్ని దృష్టిలు మారుతుందో ఆ దృష్టి భేదాన్ని ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ముందు పారమార్థిక సత్తా దృష్టి అంటే ఎట్లాగంటే ఉన్నది ఉన్నట్లుగా గ్రహించటం సత్యం. దానికి ఎట్లాగో 12వ శ్లోకంలో స్వామి చెప్పారు, నత్వేవ అహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః న చైవ న భవిష్యామః సర్వే వయం అతః పరమని. అంటే అక్కడ నేను నీవు ఈ రాజులు ఎవ్వరూ కూడా ఒకప్పుడు లేకుండా ఇప్పుడుండి మళ్ళీ లేకుండా ఉండము అనే స్థితి లేదు అన్న ఒక సత్యాన్ని ప్రతిష్ఠ అంటారు దాన్ని. ఇదే శంకరాచార్యులు వారు చెప్తారు. ఆయన అర్థశ్లోకంలో తత్వం మొత్తం చెప్తానని ఒక సవాల్ తీసుకొని చెప్పారనమాట. శ్లోకార్థేన ప్రవక్ష్యామి, చెప్పండి. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. ఇదేమిటంటే శ్లోకార్థేన ప్రవక్ష్యామి, అర్థ శ్లోకంలో చెప్తా. ఏది? యదుక్తం గ్రంథకోటిభిః, కోటి గ్రంథాలలో చెప్పిన సారాంశమును
నేను అర్థ శ్లోకంలో చెప్తానంటున్నారు. దానికే సగం శ్లోకం అయిపోయింది. ఇంకో మిగతా శ్లోకంలో చెప్తున్నారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. బ్రహ్మయే సత్యం, ఉన్నది ఒకే బ్రహ్మస్వరూపం, సచ్చిదానంద స్వరూపం. జగత్తు మిథ్య. మిథ్య అంటే ఏమిటంటే లేని దాన్ని ఉన్నట్లుగా అనుకోవటం, భ్రమ, భ్రాంతి. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. జీవుడనే వాడెవరు అంటే వాడు బ్రహ్మమే, నాపరః, అంతకంటే వేరే స్వరూపం కాదు అని ఇది తేల్చి చెప్పటము పారమార్థిక సత్తా దృష్టితో బోధ చేయటం అంటారు. అయితే ఇంత సూటైన బోధను ఇప్పుడు మీకు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంటే ఎంతమందికి జీర్ణమవుతుంది? అర్థం కావటం పక్కన పెట్టండి, మాట వింటే యాక్సెప్టెన్స్ ఉండదు మనిషికి. దాన్ని జీర్ణం కాలేదంటాం. అంటే ఈ మాట జీర్ణం చేసుకోలేడు. లేదా ఇదంతా జగత్తు లేదా అంటే లేదు. మరి అంటే ఎంతమందికి అర్థమవుతుంది, అవగాహన అవుతుంది? కాదు, కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అనిపించిన వాళ్ళు ఏం చేస్తారంటే వ్యావహారిక సత్తా దృష్టిలో అర్థం చేసుకుంటారు మొత్తం అంతా కూడా. బోధ అంటేనే మనం చెప్పుకున్నాం సాపేక్షికం, అంటే రిలేటివ్. రిలేటివ్ అంటే ఎవరితో పోల్చి బోధ చేయాలి? తెలిసిన వాడికి చెప్పే అవసరం ఉంటుందా? ఉండదు. ఎవరికి తెలియని వాడికి, అసలు తెలుసుకోలేని వాడికి చెప్పే అవసరం లేదు. ఇప్పుడు మిగిలింది ఎవరు? తెలుసుకోగలిగే సమర్థత ఉన్నవాడికి చెప్తున్నారు, అంటే మనందరికీ చెప్తున్నారు బోధ. కాబట్టి ఎప్పుడు బోధ సాపేక్షికం, రిలేటివ్గానే ఉంటుంది, పోల్చి చెప్పటం అన్నమాట. ఇప్పుడు వ్యావహారిక సత్తా దృష్టిలో స్వామి అర్జునుడికి సమాధానం ఇవ్వబోతున్నారు. ఎందుకు అంటే అర్జునుడు, మనం ఏం చెప్పుకున్నాం, ఇంత చెప్పినా కూడా ఇంత స్పష్టంగా ఆత్మతత్వాన్ని చెప్తే అర్జునుడు ఏం మొహం పెట్టాడు? ఆముదం దాగిన మొహం పెట్టాడు. ఉన్న సత్యాన్ని చెప్తే ఏం అర్థమైన తేజస్సు ఏం కనిపించకుండా ఆముదం దాగిన మొహం పెట్టాడని స్వామివారు హాస్యం చేస్తూ ఉంటారు. అట్లా పెట్టాడని ఇప్పుడు అర్జునుడికి అర్థమయ్యే భాషలో చెప్తాను అని. అంటే కాస్త బుద్ధి శక్తిని తగ్గించి, అంత అర్థం కాకపోతే మన స్థితిగతులకు చెప్తాను అని బోధను దింపుకొచ్చి చెప్తున్నారు స్వామి. దాంట్లో ఒక కండిషన్ నిరికించారు ఆ శ్లోకంలో. ఏమిటా కండిషన్ అంటే, ఇక్కడ అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుం అర్హసి. ఇంతవరకు నైవం శోచితుం అర్హసి, నువ్వు ఏడవటానికి అర్హుడు కాదు అని పైన శ్లోకంలో కూడా చెప్పారు. ఎందుకు చెప్పారు? ఆత్మకు మరణమే లేదు గనుక, ఆత్మకు అవస్థ భేదమే లేదు గనుక, ఎప్పుడూ ఒకేలాగా సనాతనంగా శాశ్వతంగా ఉండేది ఆత్మస్వరూపం. కనుక నువ్వు దుఃఖించడానికి అర్హుడవు కాదు అని అక్కడ స్వామి చెప్పారు. మళ్ళీ అదే నైవం శోచితుం అర్హసి అన్న పదం మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు? హే మహాబాహు అంటున్నారు. ఇది ఐరనీ అన్నమాట. మహాబాహు అని సంబోధన చేస్తారు. మహాబాహు అంటే, బాహువులు అంటే భుజాలు, గొప్ప భుజబలం గలవాడు అని దానికి ప్రసిద్ధమైన అర్థం. అంతేనా? మహాబాహు అని అంటే అర్థం ఏమిటి? గొప్ప భుజబలం గలవాడా, ఏం మహాబాహు అంటున్నారు. కానీ దానికి తత్వార్థం ఏంటంటే, బాహువులు అంటే బాహు ప్రయత్నే ధాతు, గొప్పగా ప్రయత్నం చేయగలగ ఓ సాధకుడా అని అంటున్నారు. అక్కడ ఏమంటున్నారు? హే మహాబాహు, యదిత్వం మన్యసే, నువ్వు అనుకుంటే గనుక, అట్లా నేను అనట్లేదు ఆ మాట. ఎవరంటున్నారు? నువ్వు అనుకుంటున్నావు గనుక. ఎట్లా, ఏమనుకుంటున్నావు? అథ చ ఏనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం. ఏనం మళ్ళీ వెనక నుండి ఆత్మకి ఏం పదం తీసుకొచ్చారు స్వామి? ఏనం అన్న పదం వాడుతున్నారని చెప్పుకున్నాం. పైనంతా కూడా ఏనం అనే చెప్తున్నారు. ఈ ఆత్మ అని చెప్తున్నారు. మనం ఇంకొక మాట చెప్పుకున్నాం. ఏనం అంటే ఆత్మ అంటే మనకేదో అనుభవంలో తెలియని, ఒక అసలు ఏమీ దాని గురించి అవగాహన లేనిది అని అనుకోకుండా, ఏనమన్న పదము జీవుడికి కూడా కొద్దిగా వర్తిస్తుంది. ఎందుకంటే జీవుడు కూడా ఆత్మ యొక్క రచనలోనే ఉన్నాడు. వాడి ఎంటిటీ ఉండటము వేరే కాదు ఆత్మ కంటే. కనుక ఏనమన్న పదం జీవుడికి కూడా వర్తిస్తుంది. అప్పుడు మనము ఏదో తెలియని దాని గురించి చెప్తున్నారని కాకుండా, చెప్పిన శ్లోకాలన్నీ మనకు అన్వయించుకోవాలి, మనలో దర్శనం చేసే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా ఆధ్యాత్మిక బోధ అంటే దర్శనం చేసే ప్రయత్నం చేసి తీరాలి. చేయకపోతే ఎట్లా ఉంటుంది? మన గురించి కాని సబ్జెక్టు తెలుసుకుంటున్నట్టు ఉంటుంది.
కనుక మనం ఏం చెప్పుకున్నాం, ఏనం అంటే ఒక రచన అంశం మన అందరిలో ప్రవర్తిస్తుంది. అంటే ఒక డిజైన్ ఉంది. సృష్టి యొక్క డిజైన్ అనుసరించి మనం ప్రవర్తిస్తున్నాం. మనకు స్వేచ్ఛ లేదు దాన్ని దాటి ప్రవర్తించటానికి. మనం అంటే మనిషి ఒక్కడే కాదు, సర్వచరాచర సృష్టి, భూతాలు ఏవేవైతే ఉన్నాయో, ప్రాణులు ఏవేవైతే ఉన్నాయో అన్నీ కూడా సృష్టిని అనుసరించి ప్రవర్తిస్తాయి, దాటి ప్రవర్తిస్తాయి. చెప్పండి, పంచమహాభూతాల దగ్గర నుండి ఇక్కడ ప్రాణి అమీబా దగ్గర నుండి మనిషి దాకా ఎన్ని యోనులు ఉన్నాయో అన్ని యోనుల్లో అన్ని ప్రాణులు సృష్టి రచనను అనుసరిస్తున్నాయో అనుసరించట్లేదు. తప్పి ప్రవర్తించగల శక్తి దేనికైనా ఉందా? లేదు. ఎంత విడిసిపడ్డా కూడా ప్రకృతినే దాటలేడు. ఇంకా లోపల ఉన్న తన ఆత్మస్వరూపాన్ని, దాని రచనను ఎట్లా దాటుతాడు? ప్రకృతి నియమాన్ని ఉల్లంఘించలేడు. ఉల్లంఘిస్తే ఏమవుతుంది? ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఏమవుతుందో. ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తే మనిషి ఎన్ని పర్యవసానాలను ఎదుర్కోవాలో, ఎన్ని కాన్సిక్వెన్సెస్ని ఎదుర్కోవాలో ఇప్పుడు మనకు కనిపిస్తుందా? అది అవుతుంది. అంటే దాటి ప్రవర్తించడం. అంటే మనం ఏం చేస్తున్నాము? మన లోపల ఒక డిజైన్ ఉంది, దాన్ని అనుసరిస్తున్నాం. ఆ డిజైనే సృష్టి యొక్క రచనయే ఉనికి స్వరూపం. మనకు దేహధారిగా అవగాహనలోకి వచ్చేది ఆ రచనయే. పక్కన సీట్లో కూర్చొని కనిపిస్తుంది మీరు. ఆ రచన మనలో ఎక్కడుందంటే ప్రతి ఇంద్రియంలో ఉంది, దేహంలోని ప్రతి అణువులో ప్రతి భాగంలో ఉంది. అది ఆ రచనను మనం నాశనం చేయలేం. మనం చెప్పుకున్నాము ఉపమానం ఏమిటి, ఒక లోకోమోటివ్, దాన్ని ధ్వంసం చేయొచ్చేమో మనం ఏ రకంగానైనా, కానీ దాని రచనను మనము ఏమీ చేయలేం, మార్చలేము. ఎట్లాగో అట్లాగే మన దేహం మారిపోవచ్చు, కానీ లోపలున్న రచన అనుసరణ అట్లాగే ఉంటుంది. అది మళ్ళీ రచింపబడుతుంది. ఆ రచనలో మనం జీవులుగా వస్తున్నాం. ఇది ఏనమన్న పదానికి అర్థం. ఈ పైన ఏం చెప్పారు? ఇది అచ్ఛేద్య, అదాహ్య, అక్లేద్య, అశోష్య అని పైన చెప్పారు స్వామి. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఒకవేళ నువ్వనుకున్నట్లే గనక అథచ ఏనం నిత్యజాతం నిత్యం వా మన్యసి మృతం మన్యసి. అంటే నువ్వు అనుకున్నట్లు ఒకవేళ ఇది ప్రతి జన్మతో పుట్టేదయ్యి ప్రతి జన్మతో చచ్చేదయ్యి అని అనుకున్నప్పటికీ కూడా ఏనం ఈ ఆత్మ అప్పుడు కూడా తథా అపి త్వం న శోచితుం అర్హసి. అప్పుడు కూడా నువ్వు బాధపడే అవసరం లేదు. మనకేమనిపిస్తుంది? ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం, మనందరం పుట్టామా? చెప్పండి, గట్టిగా చెప్పట్లేదు. ఏమన్నా కష్టంగానే ఉంది. పుట్టామా పుట్టలేదా? పుట్టాం. పుట్టిన అనుభవం మీకు తెలుస్తుందా? మరి ఎట్లా చెప్తున్నారు పుట్టామని? ఇప్పుడు కనిపిస్తున్నాం కాబట్టి చెప్తున్నారు, అంతేనా? పుట్టిన అనుభవం ఉందా? లేదు, ఎవరికి లేదు. సరే, ఎన్ని జన్మల్లో పుట్టామనుకున్నామో అన్ని జన్మల్లో దేహాన్ని విడిచాడు మనిషి. మన భాషలో అదే చావు. అన్ని జన్మల్లో చచ్చిన వాడికి చావు మీద అనుభవం ఉందా? లేదు. రెండు అనుభవాలు లేని వాటిని జరిగినట్లు మనం అనుకుంటున్నాం. అవునా కాదా? అసలు కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే మనం ఉన్నదాన్ని చూడకుండా లేని దాన్ని ఉంది అన్నట్టుగా ఊహించుకోవటం వల్లనే మనిషికి కష్టాలు. బోధ ఏం చేస్తుంది? ఉన్నది ఉన్నది చూపిస్తుంది, లేని దాన్ని లేనట్టు చూపిస్తుంది. ఇది బోధ చేసే పని. ఎంతగా అలవాటు పడిపోయామంటే, ఒక సిగరెట్ తాగే అలవాటు ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఒక 20 ఏళ్ళకి అనుకుందాం, సుమారుగా 20 ఏళ్ళకి సిగరెట్ తాగే అలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు వాడికి 40 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు వాడికి 20 ఏళ్ళు ఏమో సిగరెట్ తాగిన అనుభవంతో బ్రతికేశాడు. అంతకుముందు 20 ఏళ్ళు వాడి జీవితంలో ఉందా? అప్పుడు తాగకుండా ఉన్న అనుభవం కూడా ఉంది. కానీ ఇప్పుడు వీడికి సిగరెట్ తాగటం అనేది ఒక సహజ ప్రక్రియలాగా అయ్యిందా లేదా? మనం ఆ అలవాటు లేని మనిషి ఎంత అవలీలుగా చెప్తాడు, మానేయరా మానేయరా అంటుంటాడు. వాడికి అది ఎట్లా ఉంటుంది? వాడి ప్రాణాలే తీసేయమన్నట్టు, వాడికి ఒక ఐడెంటిటీ పోతుందేమో, సిగరెట్ తాగకుండా నేను ఉండగలనో లేదో అన్నట్టు ఉంటుందా లేదా? ఇప్పుడు వాడికి అట్లా ఉన్నంత మాత్రాన సిగరెట్ తాగటం అనేది ఒక సహజమైన విద్య వాడికి కాదు కదా. వాడి అనుభవంలోనే ఇంకో 20 ఏళ్ళు కూడా వాడు తాగకుండా కూడా ఉన్నాడు. అయినా వాడికి అది చాలా కష్టతరంగా, అది లేకుండా నేను ఉండలేను అన్న స్థితిలో ఉన్నాడు. అదే అడిక్షన్ అంటే అదే కదా. కానీ మనం ఏం చెప్తాం?
వదిలేయమని చెప్తాం. అది లేకుండా చాలా బాగుండొచ్చు అని చెప్తామా లేదా? అందరూ ఉన్నారు కూడా చూడు. అంటే అట్లాగే జ్ఞానులు ఏం చెప్తారంటే, ఈ సంసారం అనే మాయా మోహం లేకుండా కూడా నువ్వు ఉంటావు. చాలా బాగుంటావు కూడా. అంటే అందరికి ఎట్లా అనిపిస్తుంది? ఇది లేకుండా నేను ఎట్లా ఉంటాను? ఈ విషయాలు లేకుండా నేను ఎట్లా ఉంటాను అనిపిస్తుందా లేదా? అంటే అడిక్షన్ అయిన తర్వాత అట్లా ఉంటుందన్నమాట. ఇదొక ఉపమానం మాత్రమే. ఇట్లా ఎన్ని జన్మల నుండి అడిక్షన్ ఉంది వీడికి అంటే తెలియదు. ఎప్పటి నుండి ఉందో కూడా తెలియదు. ఏదో శాస్త్రం చెప్తే సరే అనాల్సిందే తప్ప ఏమీ తెలియటం లేదు. ఆ మాట ఇప్పుడు చెప్పబోతున్నారు స్వామి. నువ్వు అనుకున్నట్లే పుట్టుక చావు అని ఉన్నదని అనుకున్నప్పుడు కూడా నువ్వు బాధపడటానికి వీల్లేదు అంటున్నాడు. ఎందుకు అంటే జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ఇది విన్నారా ఎప్పుడైనా? ఇది పాపులర్ శ్లోకం భగవద్గీతలో. ఎవరెక్కడ చచ్చిపోయినా ఇదే వాడుతూ ఉంటారు. జాతస్య హి ధ్రువో మృత్యు అని. కానీ దానికి ముందు చెప్పిన కండిషన్ ఎవరికి తెలియదు అన్నమాట. భగవద్గీతలో స్వామి ఇష్టపూర్తిగా చెప్తున్న బోధ ఇది కానేది కాదు. వేరేది పెట్టాల్సింది. ఇది పాపులర్ చేశారు అట్లా లోకంలో. ఘంటసాల గారి గొంతులో ఇది మనకి ఇది ఒకటే వినిపిస్తుంది. ఈ ముక్క తర్వాత ఇంకేం తెలియదు మనకు. వెనక తెలియదు, ముందు తెలియదు. అంటే పుట్టిన వాడికి మరణించటం తప్పదు, మరణించిన వాడికి పుట్టుక తప్పదు. తప్పని ఈ విషయంలో నీకెందుకు బాధ, దుఃఖం అర్జున అని అడుగుతాడు. అవునా? అయిపోయింది. స్వామి కూడా అదే అంటున్నారు. ఏమంటున్నారంటే, ఇప్పుడు నువ్వేం చేయలేని విషయంలో మరి ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు పుట్టానన్నావు కాబట్టి చావు తప్పనిసరి. సరే, పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి మళ్ళీ పుట్టుక కూడా తప్పదు. అంటే మనం ఎప్పుడైతే నిజమైన సత్యము ఆత్మకు పుట్టుక చావు లేదు, ఆత్మ అంటే నేను, ఆత్మ అంటే అదేదో కాదు, మనకు పుట్టుక లేదు చావు లేదు అనే ఒక నిజాన్ని యాక్సెప్ట్ చేయలేక, అది ఎంత చెప్పినా అర్థం కాక, దాని మీద సాధన చేయాలని దృష్టి కూడా రాక ఉంటే, సరే నువ్వు అనుకున్నట్టే పుట్టినవాడివైతే చావు కూడా తప్పదు, నువ్వు ఏడవలసిన అవసరం లేదు కాదు. అపరిహార్థే నా త్వం శోచితం అర్హసి. నువ్వు ఇంకా మూడోసారి చెప్తున్నారు, ఎట్లయినా సరే ఏ కండిషన్లో అయినా దుఃఖాన్ని పొందటానికి అర్హత లేదు నీకు. ఎందుకు? ఇప్పుడు చూడండి, లోకంలో మనకు తగినట్టుగా ఏది జరగటం లేదు అనుకుందాం, కానీ వాడికి బాధగా ఉంది, వాడు మార్చలేడు, ఎప్పుడు చికాగ్గా కోపంగా ఇంట్లోనే అనుకుందాం. లోకమంతా ఎందుకు, ఇంట్లో భార్య ఎప్పుడు తన మాట వినదు, పిల్లలు అస్సలు వినరు, అట్లాంటి ఇంట్లో ఉన్నాడు, తప్పట్లేదు బ్రతకటం. ఇప్పుడు అది మార్చాలనుకుంటాడు వాడు, మార్చాలని మనసులో అనిపిస్తూ ఉంటుంది, కానీ మారే అవకాశం లేనే లేదు. చికాకు కోపము అన్నీ పడి ఎప్పుడు దుఃఖంగా ఏడుస్తూ ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు వాడు మార్చలేనప్పుడు మనం దాన్ని ఏం చేయగలం? బాధపడటం ఎందుకు? మనిషి ఏం చేయాలంటే బాధపడటం కోప్పడటం కాదు కర్తవ్యం. ఏమిటి? మార్చడానికి ప్రయత్నం చేయటం, కాకపోతే వదిలేయటం. అపరిహార్యే అర్థే అది, ఇంతకంటే వేరుగా జరగటానికి వీల్లేదు అన్నట్టు. ఎందుకు ఉండదు అంటే, ఇప్పుడు మనిషి ఎందుకు మార్చలేకపోతాడు చెప్పండి? ఇప్పుడు మంచి మాట ఏమిటి, మంచి ప్రవర్తన ఎట్లా అని కొద్దో గొప్ప అందరికి ఐడియా ఉండకుండా ఉంటుంటుంది అంటారా? వీడైతే నమ్మడు, అందరికీ తెలుస్తూనే ఉంటుంది, తెలిసినా అట్లా ఉంటారు. ఇందాకనే ఒక ఆవిడ వీడిని అడిగింది, ఏమిటంటే మనకు ఈ పని చెయ్యొద్దని తెలిసినా ఎందుకు చేస్తున్నామని అడిగి. ఇప్పుడు ఎవరైనా మాట అంటే గబుక్కున రియాక్ట్ అవ్వద్దని తెలుసు అంటే, బాగా ప్రవచనాలు వింటుంది పాపం ఆవిడ, తప్పకుండా విన్నప్పటికీ కూడా, తెలుస్తున్నప్పటికీ కూడా రియాక్ట్ అవ్వకుండా ఎందుకు ఉండలేకపోతున్నానని ఎంతో అమాయకంగా అడుగుతుంటే ఏం చెప్తారు చెప్పండి? మీరు చెప్పండి, ఎందుకు అది? సైలెంట్గా ఉంటే చాలా ఈజీ అది కదా, అయినా ఉండరు ఎందుకు? స్వభావం అని మీరు మామూలు భాషలో చెప్పారు, దాన్ని ప్రవృత్తి అంటుంది శాస్త్రం. ప్రవృత్తి అంటే యాటిట్యూడ్ లోపల నుండి వేగం ప్రవృత్తి ఒక వేగం. వాయు వేగం కంటే వేగమైంది మనోవేగం అంటారు, ఎప్పుడైనా విన్నారా? అంటే ఏమిటి? మనస్సు ఒక్క నిమిషం కూడా ఒక్క చోటు ఉండదు, చాలా చంచలంగా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఉదాహరణకి ఇది అర్థం కావాలంటే,
తిరుగుతున్నప్పుడు మామూలుగా మనకి ఇవన్నీ తెలియవు. మీరు ఏదైనా ఒక మంత్రాన్ని జపం చేయడానికి కూర్చోండి. జపం అనేది ప్రాథమిక స్థాయిలో వచ్చిన సాధన మన హిందూ ధర్మంలో. కూర్చోండి కళ్ళు మూసుకొని. ఒక మాల ఎందుకు ఇస్తారు చేతికంటే వాడు డైవర్ట్ అవ్వకుండా ఉండాలని ఇంత ఏర్పాటు చేస్తారన్నమాట. ఆ తిప్పే లోపల మనస్సు ఎక్కడెక్కడికి తిరిగొస్తుందో తెలియదు. అది అమెరికా దాకా వస్తుంది, ఆస్ట్రేలియాకి వెళ్ళొస్తుంది, ఇంకెక్కడికైనా వెళ్ళొస్తుంది, ఎక్కడికైనా వెళ్తుంది. మరి అక్కడ నుండి వచ్చి ఇక్కడ కూడా ఎక్కడైనా తిరిగేసి వస్తుంది. మాల మాత్రం తిరుగుతూనే ఉంటుంది. నోట్లో మంత్రం మాత్రం చెప్తూనే ఉంటాడు. మనస్సు అంత చంచలమైంది. దానికి ఏ వీసాలు అక్కర్లేదు, పాస్పోర్ట్లు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. టక్కున వెళ్ళిపోతుంది. ఈ వేగం అంటే అర్థమైందా? మనస్సుకున్న వేగం అంటారు దీన్ని. దీనికంటే వేగమైంది ప్రవృత్తి వేగం అంటారు. ప్రవృత్తి అంటే రజోగుణం అన్నమాట. అర్జునుడు కూడా అడుగుతాడు తర్వాత, అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. హే కృష్ణ, మనిషికి ఇష్టం లేకపోయినా ఎవరో బలవంత పెట్టినట్టుగా ఎందుకు పాపాన్ని చేస్తాడు అని అడుగుతాడు. ఇష్టం లేకపోయినా అనేది అనిచ్ఛన్నపి. వాడికి ఏమైనా ఇష్టం ఉంటుందా పాపం చేయాలని? ఉండదు. వాడికి తెలుస్తూనే ఉంటుంది ఇది పాపం అని, అబద్ధం ఆడకూడదని తెలుస్తూ ఉంటుంది, మోసాలు చెయ్యొద్దని తెలుస్తూనే ఉంటుంది, అన్నీ తెలుస్తాయి. కానీ చేయకుండా ఎందుకు ఉండలేడు అని అడిగితే అప్పుడు రజోగుణ సముద్భవ అంటే త్రిగుణాల ప్రవృత్తి మనిషి లోపల అంత బలీయంగా ఉంటుందన్నమాట. దాన్ని ఏం చేస్తాడు? ఎదుటి దాన్ని ఎదిరించే ప్రయత్నం చేస్తాడు. దానివల్ల దుఃఖాల పాలవుతాడు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అరుస్తున్నారు, ఇద్దరు మనుషుల మధ్యలో స్పర్ధ వచ్చినప్పుడు ఆ స్పర్ధ పెద్ద పోట్లాటగా అయ్యిందంటే దాని అర్థం ఏమిటి? ఇద్దరు సమఉజ్జిగా దాంట్లో పాల్గొంటున్నారని అర్థం. రెండు చేతులు పార్టిసిపేట్ చేస్తే పెద్దగా శబ్దం వస్తుంది. ఇది కొట్టింది అనుకోండి, చెయ్యి అడ్డు రాకపోతే ఏమవుతుంది? అది శబ్దం చేయగలదా? చేయలేదు. ఎవరు ఎక్కువ తక్కువ అనేది ఇందులో సమస్య కాదు. ఇద్దరు ఢీకొంటే స్పర్ధ. అది లోకంలో ఇంత స్పర్ధ వస్తుందంటే కారణం ఏమిటి? ఒక వ్యక్తి ప్రవృత్తి ఇంకో వ్యక్తి ప్రవృత్తిని ఢీకొంటుంది అన్నమాట. వీడు ఆపలేకపోతున్నాడు, వాడు ఆపలేకపోతున్నాడు. ఈ లోకంలో ఎక్కడ జరుగుతుంది? ప్రతి సంబంధంలో జరుగుతుంది. స్నేహితుల మధ్య జరుగుతుంది, తల్లి పిల్లల మధ్య జరుగుతుంది, భార్యాభర్తల మధ్య అత్యధిక స్థాయిలో జరుగుతుంది, ప్రభుత్వానికి ప్రజలకి జరుగుతుంది. అసలు జరగంది ఎక్కడ ఉండదు. ఉంటుందా? యాజమాన్యానికి, ఎంప్లాయీస్కి, అందరికీ వస్తూనే ఉంటాయి స్పర్ధలు. ఎందుకు వస్తున్నాయంటే అక్కడ విషయం కాదు. అక్కడ మనం ఏం చూస్తాము? కారణం ఏమిటంటే మనం ఏం చూస్తాం? వాట్ ఈస్ ద ఇష్యూ అని అంటాం. మనం దాన్ని సొల్యూషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇది ఒకవేళ మీరు సాల్వ్ చేసినా, ఈ సమస్యను ఇక్కడ తీర్చేసుకున్నారనుకోండి, ఇంకొకటి వస్తుంది. సమస్య ఎక్కడుంది? ప్రవృత్తి యొక్క వేగాన్ని నిగ్రహించలేకపోవటం, నిలకడలేకపోవటం మనిషికి అక్కడుంది. అందుకే ఎన్ని ప్రవచనాలు విన్నా, ఎన్ని చేసినా సరే మళ్ళీ అదే వస్తుంది. అంటే దీనికోసమే సాధన చేయమంటారు. సాధన అంటే ఏమిటంటే ప్రవృత్తిని తీసేయటానికి ఒక పంథ, ఒక మార్గం. ఆ సాధనలో ఈ ప్రవృత్తి పోతుంది. ప్రవృత్తి పోతే జీవుడు బ్రహ్మయేవ, వాడు ఇంకొకటేం లేదు. ఇది ఆపగలగాలి. ఇక్కడ మనము ఎందుకు దుఃఖాల పాలు అవుతున్నాము అంటే, ఇప్పుడు అర్జునుడికి దుఃఖం ఎందుకు వచ్చిందంటే వాళ్ళందరూ చచ్చిపోతారని ఏడ్చాడు. వాళ్ళందరూ చచ్చిపోతారనేది ఇక్కడ యుద్ధంలో కాకపోయినా ఎక్కడైనా జరిగే విషయమే అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అర్జునుడు చంపకపోతే వాళ్ళకి చావు రాదా? దీనికి ఒక హాస్యం చెప్పమంటారా? అంటే తప్పని కాదు, వీడికి అట్లా అనిపిస్తుంది ఒక్కోసారి. ఈ హెల్త్ టిప్స్ గురించిన చాలా రకాలైన వీడియోలు వస్తుంటాయి కదా. ఆ వీడియోస్ ఎట్లా ఉంటాయి? ఇప్పుడు పేర్లు చెప్తే బాగుండదు కానీ, ఉదాహరణకు మంతెన సత్యనారాయణ రాజు గారు కానీ, ఖాదర్ వల్లి గారు కానీ, అట్లాంటి వాళ్ళు చాలామంది ఆయుర్వేదం వాళ్ళందరూ ఇది తినండి ఇంకా మీ ఆరోగ్యం బాగుంటుంది, అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అంటే శాశ్వతంగా ఆరోగ్యాన్ని, మంచి ఆరోగ్యాన్ని అనుభవించరు కాక అన్నారనుకోండి, వాళ్ళు ఆశీర్వదిస్తే చావుకుండా ఉంటాడే ఉంటే వీడు ఉంటాడా? ఉండడు. కానీ అట్లా చెప్తారన్నమాట. దాని అర్థం ఏమిటంటే మనము ఏదైతే న్యాచురల్గా సంభవించబోతుందో ఈ దేహానికి, దాన్ని అడ్డుకుంటున్నాం. అడ్డుకునే ప్రయత్నం చేస్తేనే మనకు భయం, బాధ అన్నీ ఉంటాయి. ఇప్పుడు అర్జునుడు కూడా అంతే కదా.
ఎట్లాగూ పోయేవే ఈ దేహాలు అన్న సత్యాన్ని జీర్ణించుకోలేక నా వారందరూ చచ్చిపోతారు, నా వారందరూ చచ్చిపోతారు అని అంత ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. అంత ఏడుపుకు సమాధానమే 3 సార్లు ఇప్పుడు నత్వం శోచితుం అర్హసి, నత్వం శోచి. నువ్వు ఆత్మగా నిన్ను నువ్వు దర్శనం చేస్తే అస్సలు నీకు దుఃఖించే అవసరమే లేదు. ఎందుకంటే ఆత్మ దేని చేత కూడా ప్రభావితం కానిది కనుక. నువ్వు ఒకవేళ దేహంగానే అనుకొని దేహంతో ప్రతి జన్మలో పుట్టి ప్రతి జన్మలో చచ్చేవాడిగా నువ్వు అనుకున్నా అప్పుడు కూడా నువ్వు దీన్ని తప్పించలేవు కదా. ప్రకృతి సహజమైన ప్రక్రియ అది. అప్పుడు కూడా నువ్వు ఇంకా బాధపడడానికి లేదు. అందుకే ఈ శ్లోకం వచ్చిందనమాట. ఇది వ్యావహారిక సత్తా దృష్టిలో చెప్పిన శ్లోకం. యది మన్యసే, మన్యసే అన్న పదం తప్పకుండా గుర్తించాలి. అర్జున నువ్వు అనుకుంటున్నట్లయితే అనర్థం అక్కడ. అప్పుడు తర్వాత ఏమంటున్నారు, అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఒకటేమో ఇక్కడ తస్మాత్ అపరిహార్యే అర్థే న త్వం శోచితుం అర్హసి. పరిహారం లేని విషయం ఇది. పరిహారం అంటే మార్చలేని విషయం అది. పరిహారం లేని విషయం అంటే జాతస్య హి ధ్రువో మృత్యు, ధ్రువం జన్మ మృతస్య. ఇది పరిహారం లేని విషయం అంటే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం మార్చలేని విషయం కనుక నువ్వు బాధపడటానికి అర్హత లేదని చెప్పారు. తర్వాత శ్లోకంలో ఏమంటున్నారంటే అవ్యక్తాదీని భూతాని, అవ్యక్తాధీని ఆదీని అంటే భూతాని అంటే కలిగిన ప్రాణులు అని అర్థం. భూతాలు అంటే దయ్యాలు అని అర్థం కాదు. కలిగిన ప్రాణులన్నీ కూడా ఈ భూమి మీద కలిగిన ప్రాణులు అంటే అవ్యక్త ఆదీని. అవ్యక్తం ఆది వాటికి తెలియబడింది కాదు. అంటే మొదలు ఎక్కడి నుండి వచ్చి మనందరికీ తెలుసా మనం ఎక్కడి నుండి వచ్చాము? తల్లి గర్భం నుండి రావటం తెలుస్తుంది భౌతికంగా. అక్కడికి ఎట్లా వచ్చాడు వాడు? సైన్స్ చెప్తుంది స్పర్మ్ ఉంటుంది, ఆ స్పర్మ్ ట్రావెల్ చేసింది. స్పర్మ్లోకి ఎట్లా వచ్చాడు? ఇంతవరకు సైన్స్ చెప్పింది కాబట్టి అక్కడ మనకు అర్థమైంది ఆ ప్రక్రియ. తండ్రి నుండి రావటం దగ్గర నుండి మనకు ఆ ప్రక్రియ అర్థమైంది. అసలు ఆ సింగిల్ సెల్లో వాడు జీవుడు ఉన్నాడని సైన్స్ చెప్తోందా? మరి లైఫ్ ఎగ్జిస్ట్ అంటుందేమో. మరి అందులో కొన్ని బిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. అవన్నీ ప్రవేశిస్తే అంత కాంపిటీషన్ని ఈదుకొని వెళ్ళి ఒకే ఒక్క స్పర్మ్ సెల్ లోపల ఆ కరోనా రేడియేటాన్ని పంచి చేసుకొని లోపలికి ప్రవేశిస్తుంది తల్లి గర్భాన్ని. ఇది సైన్స్ చెప్పింది, మనకు తెలుసు. అంతకంటే మన ఆది మనకేమైనా తెలుసా? ఎక్కడి నుండి వచ్చాడు జీవుడు అంటే మనం చెప్పగలమా? చెప్పలేము. అవ్యక్త ఆదిని, వ్యక్త మధ్యాని, మధ్యలో వ్యక్తమయ్యాడు. ఇప్పుడు మనం అందరం వ్యక్తమైన స్వరూపాల్లాగా వ్యక్తులలాగా, వ్యక్తి అంటేనే వ్యక్తమైన వాడు. వ్యక్తులలాగా మనం ఐడెంటిఫై చేసుకొని తెలుసుకుంటున్నామంటే వ్యక్త మధ్యాని. ఆది తెలియదు వీడికి, మధ్యలో వ్యక్తమయ్యాడు. అవ్యక్త నిధనాన్ని ఏవ, నిధనాన్ని అంటే అది మరణం అని అర్థం, ప్రసిద్ధ అర్థం. నిధనం తర్వాత వాడికి అవ్యక్తమే. మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? ఏమవుతాం? గతి ఏమిటి? ఉత్తరగతి తెలియదు. తత్ర కా పరిదేవన. అప్పుడు కూడా నువ్వు ఇంకెందుకు బాధపడుతావు? నీకు ఏది తెలియనప్పుడు. ఒకటేమో నువ్వేమీ మార్చలేవు, పరిహారం లేని స్థితిలో నువ్వు ఉన్నావు. నువ్వు అనుకున్నట్టే భౌతికమే అయినా కూడా నువ్వేం మార్చలేవు దీన్ని. అప్పుడు కూడా నువ్వు బాధపడడానికి అర్హత లేనివాడవే. తర్వాత ఈ భూతాలు ఏవైతే ప్రాణులన్నీ కలిగినా ఉంటున్నాయో ఎక్కడి నుండి వచ్చినాయో వాటి ఆది తెలియబడటం లేదు. మధ్యలో వ్యక్తమై కాసేపు మనం తైతక్కలాడించి బాధలు పెట్టి కష్టాల పాలు చేసి మళ్ళీ నిధనాన్ని, తర్వాత మృత్యు తర్వాత ఏం జరుగుతుందో తెలియటం లేదు. సస్పెన్స్ థ్రిల్లర్ ఇది, అంతేనా? ఏం జరుగుతుందో తర్వాత తెలియదు, ముందేమైందో తెలియదు. ఎందుకంటే సినిమా మధ్యలో ఎంటర్ అయితే సినిమా అర్థం కాకుండా ఉంటుంది అన్నట్టు ఉంది మన స్థితి, అంతేనా? సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ ఉందనుకోండి, మొదలైపోయిన తర్వాత అరగంటకి వెళ్ళారు, తర్వాత ఏం తెలుస్తుంది మీకు? ఎందుకు అర్థం కాదు ఏం జరుగుతుందో, వాడెవడో వీడెవడో ఈ క్యారెక్టర్స్ ఏమిటో అర్థం కావంటే రిలేట్ చేసుకోలేము మనం దాన్ని. అట్లా ఉంది కథ. తత్ర కా పరిదేవన. అప్పుడు కూడా నువ్వు ఇంకా ఈ విషయంలో నీకు దుఃఖం ఎందుకు అని అడుగుతున్నారు స్వామి. అంటే వ్యావహారిక సత్తా దృష్టిలో చూసినా అసలు వ్యావహారిక సత్తా దృష్టి అనేది సత్యం కాదు. ఎందుకంటే
సొల్యూషన్ అనేది రాదక్కడ. లోకంలో మన కష్టాలు మనకు పోవాలని ఒకవేళ ఎవరైనా లోకంలో అందరికీ కష్టాలు ఎందుకు వస్తాయంటారు? ఉం? కోరిక అనబోయారు ఎవరు, అది కరెక్ట్. రెండోది రెండోది ఇప్పుడు పెద్ద పెద్ద కష్టాలు పక్కన పెట్టండి, అందరికి ఉండవు కాబట్టి కొంతమందికే ఉంటాయి. ఆకలి అనేది ఉంది మనకు. ఆకలి అనేది అందరి ప్రాణులకు సహజం కదా, లేకుండా ఎవరైనా ఉంటారా? ఉండరు. పూట పూటకు ఆకలేస్తుంది. ఆ ఆకలి ఎందుకు సిగ్నల్ అంటే, మనం ఏమంటాం, ఫిజికల్ బాడీకి ఆకలి, దేహానికి ఎనర్జీ కావాలంటే అది ఒక సిగ్నల్. ఆ సిగ్నల్ వస్తుంది, మనం తిండి పెట్టేస్తాం, మన పని అయిపోయింది, మళ్ళీ దేహాన్ని వాడుకుంటాం, పనులు చేసుకుంటాం, సరిపోయింది. ఇంతే ఆలోచిస్తాం మనం. మళ్ళీ దాహం ఒకటి. ఆకలి దప్పులు అనేవి సిగ్నల్స్. కానీ మనం ఇంతే దర్శనం చేస్తే మనకు సృష్టి అందించే గొప్ప విజ్ఞానం అర్థం కాదు ఎప్పటికీ. దాహం అన్న పదము మనం ఇంకో చోట కూడా వాడతాం. దాహం అంటే నీళ్ళ దాహం కాకుండా వాడికి దాహంగా ఉంది, జ్ఞాన దాహం కూడా ఉంటుంది మనిషికి, తెలుసా మీకు? దాన్ని జిజ్ఞాస అంటారు. తెలుసుకోవాలనే దాహం ఉంటుంది. అర్థమవుతుంది ఆ పదం. ఇవి ఏం సూచన అంటే మనిషిని డైరెక్ట్ చేస్తున్నాయి సూచనలు ఒకవైపుకి. గుర్తించు గుర్తించు అంటున్నాయి. ఏం గుర్తించాలంటే, వేరే జన్మల్లో ఈ సిగ్నల్స్కి వాడికి ఎంత అర్థమైంది? పశుపక్షాదులు ఆకలేస్తే ఏం చేస్తాయి? తింటాయి, నీళ్లు తాగేస్తాయి, అంతే. కానీ మనిషి జన్మలో ఈ సిగ్నల్ ఇంకా డీప్గా అర్థం చేసుకోవడానికి వాడికి ఉపయోగపడుతుంది. ఏమిటంటే, నీ లోపల ఒక జిజ్ఞాస ఉంది, తెలుసుకో తెలుసుకో అని. ఇంకొకటి దుఃఖం వస్తుంది. దుఃఖం ఏం చేస్తుంది? మనిషికి ఎప్పటికీ దీని నుండి బయటపడాలి, దీని నుండి బయటపడాలని సిగ్నల్ ఇస్తుందా? ఏదైనా చిన్న కష్టం, తలనొప్పే వచ్చిందనుకోండి, పెద్ద కష్టాలు కాకుండా, మనకి ఎట్లా ఉంటుంది? భారం కదా అది. దాని నుండి బయటపడాలని అనిపిస్తుందా లేదా? తగ్గించుకోవాలి, బయటపడాలి, తగ్గించుకోవాలి, బయటపడాలి. ఒకటేమో తెలుసుకో తెలుసుకో అనే ఒక సూచన వస్తుంది లోపల నుండి. రెండవది బయటపడు బయటపడు. మన జీవితం అంతా ఇదే. ప్రతి విషయం మనకు వచ్చి ఏం చేస్తుందంటే, దుఃఖం రావటము మనకు తెలుసు కూడా. దుఃఖం వస్తే ఏం చేస్తాం? దానికి ఒక పరిష్కార మార్గాన్ని వెతుక్కుంటాం. మనం వెతుక్కుంటామా లేదా? రెమెడీ ఏమిటని వెతుక్కుంటాం. దాంట్లో మనము కష్టపడి దానికోసం ప్రయత్నం చేసి బయటపడతాం. ఇంత మాత్రం యుక్తి మనకు ఉందా లేదా? ఏ కష్టం వచ్చినా సరే, ఫిజికల్, నాన్ ఫిజికల్, ఎమోషనల్, ఏ లెవెల్లో వచ్చినా సరే, మనం ఏం చేస్తాం? కష్టం వస్తే దాని నుండి బయటపడాలనే ఒక యుక్తి కూడా మనకు అక్కడే ఉంది. అది ఎవరిచ్చారు? కష్టపడితే ఏడవటం, ఏడ్చిన దాని నుండి మళ్ళీ కష్టం నుండి బయటపడాలనటం, దానికి ఒక సొల్యూషన్ వెతుక్కోవటం, దాని మీద వర్కౌట్ చేయటం, ఈ సొల్యూషన్కి ఎట్లా బయటపడాలో దాని మీద కృషి చేయటం, దాని నుండి బయటపడటం. ఇన్ని యుక్తులు ఎవరి లోపల వస్తున్నాయి? తన లోపల. ఎన్ని జరిగినాయి ఇట్లా? చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా ఎన్ని జరిగినాయి అంటే, ప్రతి ఇన్సిడెంట్ ఇదే చెప్తోంది, ప్రతి ఇష్యూ ఇదే చెప్తోంది, బయటపడు బయటపడు బయటపడు. ఇంకా శాంపుల్గా అప్పుడప్పుడు సంతోషాలు వస్తాయి. ఎట్లా వస్తాయి చెప్పండి? సంతోషం ఎట్లా వస్తుంది? శాంపుల్ చూపించినట్టు, అవునా? సంతోషం వెనుక ఏమిటి సూచన అంటే, ఇది కావాలి 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 అని మీకు అనిపించేటట్టు, అంతేనా? శాంపుల్గా చూపించి, సంతోషం వస్తే తను ఎట్లా ఉంటాడు అనేది ఒకటి చూపించి, అది కావాలి అనేటట్టు చేస్తుంది. 3 సూచనలు ఎప్పటికి వస్తున్నాయా లేదా? ఒకటేమిటి? మొదటిది ఆకలి దప్పిక. ఏం చేస్తుంది సూచన? తెలుసుకో తెలుసుకోమని ఒక సూచన ఇది. రెండవది దుఃఖం, దుఃఖం నుండి బయటపడు బయటపడు అనే సూచన. మూడవది సుఖం, సుఖాన్ని చూపించి దాన్ని కావాలి అనేటట్టు చేయటం. ఇవి ఒక్కరికి కాదు, ప్రతి ప్రాణికి, పశుపక్షాదులతో సహా అందరికీ సహజం. అయితే వాటికి అర్థం కానిది మనిషికి మాత్రమే అందుకోగలిగిన తెలివి ఉంటుంది. ఇప్పుడు ఇది బోధ చేస్తున్నారనుకోండి, శ్లోకాల అర్థం చెప్తూ ఉంటే అందరికీ అర్థం కాదు. ఒక తక్కువ బుద్ధి వికసించిన వాళ్ళకంటే చిన్నపిల్లలకు అనుకుందాం, చిన్నపిల్లలకు చెప్తే ఇవన్నీ అర్థమవుతాయా? అర్థం కావు. మన ఒక మెచ్యూర్డ్ లెవెల్ వచ్చినప్పుడు, వాడికి పరిణితి చెందిన వాడికి అర్థమవుతాయి. దాని అర్థం ఏమిటి? హీఈస్ ఎలిజిబుల్ ఫర్ దట్, అంతేనా? వాడికి ఆ సమర్థత ఉంది. అట్లాగే మనిషికి, ఇన్ని యోనుల్లో మనిషికి ఆ సమర్థత ఉంది. ఏమిటి? ఈ 3 సూచనలు అర్థం చేసుకొని మరలటం.
ఈ దేహభావం నుండి మరలటం అనేది ఈ 3 సూచనలను అర్థం చేసుకొని మనిషికి మాత్రమే ఉన్న అర్హత. పశుపక్షాదులకి ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినా వాటికి బుద్ధి రాదు. మనిషి ఇప్పుడు ఎట్లా ఉన్నాడు అట్లాగే ఉన్నాడు, అంతేనా? ఎన్ని జరుగుతున్నాయి, వాడికి మాత్రం సూచన అందదు. మట్టి బుర్ర అట్లా తయారయ్యాడు ఇప్పుడు. వాడికి అందకపోతే బోధ సహాయం చేస్తుంది, విడమర్చి చెప్తుంది. ఎట్లా ఈ కష్టం నుండి బయటపడే అనే సూచనను తీసుకొని మనిషి ఈ దేహాత్మ భావం నుండి బయటపడతాడు. అంటే లేని దాని నుండి అసత్యంలో జీవిస్తున్నవాడు సత్యం వైపు ప్రయాణం చేస్తాడు. ఇది ఇక్కడ ఉన్నది. ఇక్కడ దీంట్లో ఏమైందంటే ఇప్పుడు ఈ శ్లోకం ప్రకారంగా మనకు తప్పనిసరిగా అపరిహార్యే అర్థే తప్పనిదిగా ఉంది ఈ జీవితం అంతా. ఏమేం తప్పట్లేదు, పుట్టుక చావులే కాదు, దేహంతో బ్రతకటానికి మినిమం సర్వైవల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తప్పుతాయి ఎవరికైనా. జ్ఞానికి కూడా తప్పవు దేహధారిగా ఉన్నంతసేపు. దానికి తిండి పెట్టాలి, దానికి రోగం వస్తే మందేయాలి, దాన్ని మెయింటైన్ చేయాలి. ఇది మెయింటెనెన్స్ ప్రాసెస్. ఈ సర్వైవల్ ఆస్పెక్ట్స్ అనేవి ఎవ్వరికీ కూడా తప్పటం లేదు. అపరిహార్యే అర్థే నత్వం శోచితం. వాటిని అంత ఇంపార్టెన్స్ ఇచ్చి పట్టించుకోవాల్సిన అవసరం లేదయ్యా అంటున్నారు. ఈరోజు మనిషి ఎట్లా ఉన్నాడంటే అనవసర విషయానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు లోకంలో. అందుకే ఈ కాలంలో ఇంకా ఎక్కువైపోయింది. ఎందుకంటే బయట విషయ ప్రపంచానికి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది మన భారతీయ సంస్కృతిలో లేనే లేదు అసలు. బ్రతకాలంటే బ్రతుకుతారు అంతేగాని ఈ గొప్పలు ఇవేవైతే ఇల్యూషనరీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి అన్నీ మిరుమిట్లు గొలిపే ప్రపంచం కనిపిస్తుంది, ఉందా లేదా? ఇవన్నీ గొప్పలకు ప్రాకులాడతాడు చూసారా, వాటి వెనుక పరిగెత్తుతారు చూసారా. ఇదివరకు ఇంత ఉందా? అందరికీ అన్నీ కావాలి ఇప్పుడు. ముందు కొంతమంది ఎందుకులే ఇవి మన అర్హత కాదు అని ప్రశాంతంగా వాడు ఉన్న దాంట్లో సుఖంగా ఉండేవాడు. ఇప్పుడు ఉన్నాడా? ఎట్లా ఎవరైనా ఉంటున్నారా? లేదు. ప్రతి వాడు నేను అది సాధించాలి. అంతదాకా సాధించిన వాడిని ఒకసారి కదిలించి చూస్తే తెలుస్తుంది వాడు సాధించిన వాడికి ఏమైనా సుఖం ఉందేమో అని. అది లేదు. అది లేకుండా వీడు ఊహించుకుంటాడు వాడు సుఖంగా ఉన్నాడని. ఇవన్నీ సాధించిన వాడు సుఖంగా ఉన్నాడని ఊహించుకొని వాడేం లేడు. ఒకసారి అడగచ్చు కదా, అడిగితే తెలిసిపోతుంది అసలు ఎవరెవరు సుఖంగా ఉన్నారని. ఊహించుకొని దాని వెనక పరిగెత్తుతున్నాడు. ఇది అసత్యం అంటే సత్యం నుండి అసత్యం వైపు పరిగెత్తటం. అది అంటే చాలా వేగంగా వెళ్తున్నాడట. కహా జా రహా హై అంటే మౌథోమే జా రహా హై, చావడానికి వెళ్తున్నాడు. లేకపోతే పర్యవసానం ఏమిటి వీటికి? అశాంతి. ఆ పర్యవసానం అయిందా లేదా? ఆ అసత్యం వైపు పరిగెత్తటాన్ని ఆపటానికి బోధ మనకు సహకరిస్తుంది, ఉపకరిస్తుంది. ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా తప్పనివి అని అనుకున్న తర్వాత దానికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం? సింపుల్ విషయం కాదా? మనం ఇచ్చే ఇంపార్టెన్స్ వల్ల అది మనల్ని కష్టపెడుతుందా, లేకపోతే అది ఉన్నందువల్ల కష్టపెడుతుందా? ఒక కొత్త మోడల్ కార్ వచ్చిందండి మార్కెట్లోకి. మనకు అది చాలా బాగుంది, అది మనకు కావాలన్న కోరిక కలగకపోతే ఆ మార్కెట్లో కారు ఉన్నందువల్ల మనకేమైనా కష్టం వస్తుందా? తెలియకుండా ఉంటే ఇంకా వీళ్ళలాగా ఉన్నాడు అనుకోండి, అసలు ఏమున్నాయి ఏంటో కూడా తెలియదు అనుకోండి, ఏమైనా కష్టపెట్టగలదా? అది ఉన్నందువల్ల కష్టపెడుతుందా, మనం పట్టుకున్నందువలన? వీఆర్ హోల్డింగ్ ఆన్ టు థింగ్స్ విచ్ ఆర్ నాట్ పర్మనెంట్. అందుకు మనం కష్టపడుతున్నాం. ఇప్పుడు తస్మాత్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుం అర్హసి. ఇవన్నీ అంత ఇంపర్మనెంట్ థింగ్స్ కోసం నువ్వెందుకు అంత కష్టపడిపోతున్నావు, బాధపడిపోతున్నావు? చావు పుట్టుకలు పక్కన పెట్టండి, ప్రతి విషయంలో చావు పుట్టుకలను అనుభవిస్తున్నాడు మనిషి. దేహంతో చావు పుట్టుకల అనుభవం ఏమో లేదు మనకు, కానీ ప్రతి విషయంలో అనుభవించట్లే. చచ్చినంత బాధగా ఉంటుంది ప్రతిదానికి. అప్పుడే పుట్టినంత ఆనందం వస్తుంది ఏదైనా రావాలని. ఎంతసేపు ఉంటుంది అది? అది వచ్చి దాని ప్రకాశాన్ని అది పోగొడుతుంది. జాతస్య అంటే జాత శబ్దానికి అర్థము జని ప్రాదుర్భావే ధాతు, వెలుగు, ప్రకాశం. ఆ ప్రకాశం ఎంత గ్లిటరింగ్గా ఉందంటే మనకు అది రాగానే మనం ఎంత ఉప్పొంగిపోతున్నాం. అది ఎంతసేపు ఉంటుంది? దీనికి ఒక మంచి ఉపమానం చెప్తారు స్వామివారు. హైవే మీద వెళ్తున్నాం అనుకోండి. హైవే మీద వెళ్తున్నప్పుడు మన కారులో వెళ్తున్నాం. హెడ్లైట్స్ ఎక్కడ ఉంటాయి? మన కారుకు ఉంటాయి. రోడ్డు మీద ఉన్న వెలుగుతో వెళ్తున్నామా, హెడ్లైట్స్ వెలుగులో వెళ్తున్నామా? వెలుగు ఎవరిది? తనదే.
రోడ్డు మీద ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. మన ప్రయాణం సవ్యంగా సాగాలంటే హెడ్లైట్స్ ఎవరి దగ్గర ఉండాలి? తన దగ్గర ఉండాలి. ఆ హెడ్లైట్స్ ప్రకాశంలో మనం వెళ్తున్నాం. బయట రోడ్డు మీద ఇప్పుడు హైవే మీద చూస్తే మీరు చిన్న చిన్న బిళ్ళలుగా పెట్టి దానికి రేడియం స్టిక్కర్స్ ఉంటాయి. అవేమవుతాయి, మనం వెళుతూ ఉంటే మన హెడ్లైట్ కార్ ప్రకాశం పడగానే అవన్నీ ఎంత బాగా దీపాలలాగా వెలుగుతుంటాయి. ఎవరో దీపాల వరుస పేర్చినట్టుగా వెలుగుతాయా లేదా? మనం హెడ్లైట్ ఆఫ్ చేస్తే వాటికి ప్రకాశమే లేదు. ఉందా? మనం ముందుకెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తిరిగితే అవన్నీ అట్లా వెలుగుతున్నాయా? లేదు. ఇది మనము పెట్టుకున్న ఒక వస్తువులోనే మనకు అర్థం కావటం లేదా? అట్లాగే ఏ విషయమైనా సరే ఎంత ఇంపార్టెంట్ ఎప్పుడవుతుంది? వెన్ వి హోల్డ్ ఆన్ టు ఇట్. దీనికే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడట, ముళ్ళకర్ర పట్టుకున్నాడు. ముళ్ళకర్ర కన్ని ముళ్ళు ఉంటాయి కదా, పట్టుకున్నాడు. పట్టుకుంటే గుచ్చుకుంటాయా లేదా? గుచ్చుకుంటాయి. గుచ్చుకుంటుంటే నొప్పేస్తుంటే వాడు గట్టిగా పట్టుకుంటున్నాడు దాన్ని. ఇంకా గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది? రక్తం కూడా వస్తుంది. ఇంకా గట్టిగా పట్టుకుంటున్నాడు. నొప్పిగా ఉంది అని గట్టిగా బిగిస్తున్నాడు దాన్ని. మీలాంటి వాళ్ళు అయితే ఏం చెప్తారు? వదులు అని మనం అంటుంటే వాడికి వదలటం అనేది అర్థమే కాకుండా వాడు ఏం చేస్తున్నాడు? ఇంకా నొక్కి పట్టుకుంటున్నాడు. రక్తం కారి గాయమైనా కూడా వాడికి అర్థమే కావట్లేదు. పిడికిడి విప్పితే అది పోతుందని. విషయాలు మనను ఇబ్బంది పెడుతున్నాయి, కష్టాల పాలు చేస్తున్నాయి. ప్రతి చిన్న ఇష్యూ, ప్రతి ఒక్కడు మాట్లాడిన మాట మనని ఎఫెక్ట్ చేస్తుంది. చిన్న కమెంట్ ఇస్తే ఒక ఫోటో అప్లోడ్ చేస్తారు. ఆ ఫోటోకి ఎవడో కమెంట్ ఇచ్చాడు, అది బాగుంటే వీళ్ళు పొంగిపోతారు, పాల మీద పొంగులాగా పొంగుతారు. కాసేపటికి వాడు ఏదైనా నెగిటివ్ కమెంట్ పెడితే తుస్సుమని డిప్రెస్ అవుతారు. ఈరోజు మనుషులు అట్లాగే ఉన్నారా లేదా? ప్రతి చిన్నది ఇట్లా బాగున్నాం అనగానే పొంగిపోవటం, బాగాలేవనగానే కుంగిపోవటం. ఎందుకు? అది మనం ఇచ్చిన ఇంపార్టెన్స్ వల్ల మనని అంత ప్రభావితం చేస్తుంది. ప్రతి విషయం అంతే. కావాలి అని నువ్వు ఎంత గట్టిగా పట్టుకుంటావో ఆ విషయం నిన్ను అంత ఇబ్బందుల పాలు చేసి, ఇక్కట్ల పాలు చేసి వదిలేసిపోతుంది. ఇది ఎటువంటిది? అవ్యక్త ఆదిని. దీని ఎక్కడి నుండి వచ్చింది ఆ కోరిక అంటే మనం ఏం చెప్తాం చెప్పండి? మనలోంచి ఎక్కడి నుండి వచ్చింది? ఇదివరకు లేనే లేదు కదా. అది లేనే లేనిది సడన్గా ఒక ఆలోచన వచ్చింది. ఎట్లా? అవ్యక్త ఆదిని. అది 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 దాని వ్యక్తం మనకు దాని ఆది తెలియబడటం లేదు. అసలు అవ్యక్త పదం దేనికి వాడతారు? పరబ్రహ్మ స్వరూపానికి వాడతారు. పరబ్రహ్మం ఎంతైతే అవ్యక్తమో దాన్ని పురుష శబ్దం చేత చెప్తారు తర్వాత శ్లోకాల్లో. ప్రకృతి కూడా అంతే అవ్యక్తం. ప్రకృతిం పురుషం చైవ విద్య అనాది ఉభావపి. రెండు అనాది. బట్ ఆది తెలియబడటం లేదు. అంటే ఎట్లా వచ్చిందో తన స్మరణలోకి తెలియబడటం లేదు మనకు. అట్లా వచ్చి వ్యక్త మధ్యలో ఎట్లా ఉందంటే ఆ విషయం, ఇప్పుడు ఇష్యూ మనం పట్టుకున్నది మనం ఎక్కడి నుండి వచ్చిందని ఆలోచించేంత మనకు తెలివి కూడా రాకుండా మనను భ్రాంతిలో గమ్మేసింది. ఇది భ్రాంతి సత్తా. భ్రాంతి సత్తా అంటే ఏమిటంటే లేని విషయాన్ని కూడా ఉన్నట్లుగా ఊహించటం. ఉదాహరణకి మనము ఒక డ్రెస్ వేసుకొని రోడ్ మీద వెళ్తున్నాం. ఎవరో మన వైపు చూశాడు, వాడు ఎందుకో నవ్వుకున్నాడు మనసులో. వాడు మననే చూసి నవ్వాడు అని అనుకొని వాడికి అసలు ఉద్దేశం లేదు, మన మీద వాడికి ఏ ఇంట్రెస్ట్ లేదు. అయినా సరే దానికి మనమే ఎన్నో ఫీలింగ్స్ అన్నీ అల్లుకుంటామా లేదా? ఇట్లా చూసి నవ్వాడు, అట్లా ఎందుకు నవ్వాడు, అట్లా వక్రంగా ఎందుకు నవ్వాడు. వాడు మనం చూసి నవ్వలే, మనసులో ఇంకేదైనా ఆలోచన వచ్చి నవ్వుకొని ఉంటాడు కదా. అట్లాగా జరగచ్చు, ఏదైనా సరే అట్లా జరగచ్చు. కానీ వాళ్ళు మన గురించి అట్లా అనుకుంటున్నారన్న లోకంలో మనం బ్రతకటం ఎప్పుడైనా మీకు అనుభవంలో ఉందా ఇలాంటివి? మనం చేసిన పని గురించి కానీ వాడు ఎట్లా అనుకుంటున్నాడో, వాడు అసలు పట్టించుకోవట్లేకపోవచ్చు కూడా, పట్టించుకోడు కూడా చాలాసార్లు. కానీ మనం ఏమనుకుంటాం? వాడు ఏమనుకుంటున్నాడో మన గురించి. ఇది భ్రాంతి సత్తా. అంటే ఆ ఇష్యూని వీడు కల్పించి ఆ భ్రాంతిలో జీవిస్తున్నాడు, దాన్ని ఉనికినిస్తున్నాడు. దాన్ని వాడి హెడ్లైట్ నుండి దీపం వెనక్కి తీసుకుంటే అది ఉండదు అసలు. ఇది జీవితం. బాగా గుర్తించాలి. మనం అంతా ఫాల్స్ జీవితం, అంటే అబద్ధపు జీవితంలో బ్రతుకుతున్నాము. అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్ని. ఈ రోజైతే ఇంకా ఎక్కువ అబద్ధంలోనే బ్రతుకుతున్నారు. అబద్ధానికి అగ్రస్థానం ఇప్పుడు. భ్రాంతి సత్తాలో ఉన్నారు. వ్యావహారిక సత్తా కూడా దాటి మనుషులు భ్రాంతి సత్తా. స్టేటస్ అనేది
ఒక సొసైటీలో ఒక స్టేటస్ మెయింటైన్ చేయాలనుకుంటాం. ఫోన్‌లో స్టేటస్ కాకుండా. ఆ స్టేటస్ అంటే ఏమిటి చెప్పండి? స్టేటస్ పదాన్ని ఎలాబొరేట్‌గా ఆలోచించండి తెలుస్తుంది మీకు. స్టేటస్ అంటే హ్మ్. గుర్తింపు. ఆ గుర్తింపుని దేనితో పోల్చి గుర్తిస్తున్నాం? ఎవ్రీథింగ్ చేంజెస్ ఫ్రమ్ వేర్ యూ ఆర్ ఆపరేటింగ్. అంటే ద లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్ యూ ఆర్ ఆపరేటింగ్. అది మార్చుకోవటం కావాలి మనిషికి. ఎదగాలి. ఇంటలెక్చువల్‌గా ఎదగాలి వాడు. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? ఫిజికాలిటీలో ఇరుక్కుపోయి ఉన్నారు. అన్ని ఫిజికల్ జీవితంతోనే ఈ భౌతిక చర్మం దాంతో సంబంధించినవే చెప్పాలంటే. ఈ బ్రతుకు నుండి ఎదిగి కొంచెం నువ్వు అభౌతికం ఆ రంగంలోకి ప్రవేశిస్తే నువ్వు ఇంటలెక్చువల్ బీయింగ్‌వా? ఫిజికల్ బీయింగ్‌వా? చెప్పండి. మరి చేయటానికేమో చాలా రీసెర్చ్‌లు చేసేసి, చాలా పరిశోధనలు చాలా చదివేసుకొని అన్నీ చేశాడంటారు గదా! ఇప్పుడు చదివేసుకున్నారు గదా! అందరూ బాగా చదివి. దేంతో చదువుకుంటున్నారండి? ఇప్పుడు ఒక మనిషి డాక్టర్ అయ్యాడు. ఒక వ్యక్తిని డాక్టర్ అన్నప్పుడు వాడి దేహం డాక్టర్ అయిందా? వాడి బుద్ధి డాక్టర్ అయిందా? చెప్పండి. డాక్టర్ విద్యకు సంబంధించిన పరిజ్ఞానము దేహానికొచ్చిందా? బుద్ధికొచ్చిందా? బుద్ధికొచ్చింది. ఇంత మాత్రం తెలివి మనకుందా లేదా? ఏ చదువుకున్న బుద్ధితోనే చదువుకుంటాడు గదా! డాక్టర్ కాకపోయినా ఇంకేదైనా సరే, ఏ కోర్స్ అయినా సరే. మరి బుద్ధిపరమైన వాడు భౌతికంగా, లౌకికంగా వాడు గర్వపడిపోవడంలో ఏమైనా అర్థం ఉందా? ఉంటుందా? పూర్వకాలం ఎట్లా ఉండేదంటే కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ చదువుకున్న తర్వాత వాళ్ళు అసలు ఫిజికాలిటీకి అంత విలువనిచ్చేవాళ్ళే కాదు. ఒక డిగ్నిఫైడ్ జీవితం ఉండేది వాళ్ళకు. ఉండేదా లేదా చెప్పండి? చదువుకున్న వ్యక్తి అంటే వాడిని చూస్తేనే అర్థమయ్యేది. ఇప్పుడు ఎంత చదువుకున్న వ్యక్తి అయినా చిల్లర వేషాలే వేస్తాడు. ఉంటుందా లేదా? డిగ్నిటీయే లేదు అసలు మనుషులకి. అంటే అర్థం ఏమిటి? ఫిజికాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడా? బుద్ధికి ఇస్తున్నాడా? ఇప్పుడు కదా భ్రాంతి సత్తాలో ఇట్లా ఇరుక్కొని బ్రతుకుతున్నాడు. ఇంకా మళ్ళీ ఇవన్నీ కష్టాలు తీరాలంటాడు. పీస్ కావాలి ఇప్పుడు వీళ్ళకి. ఏం పీస్? పిఈఎస్ఈ కావాలా? పిఐఈసిఈ కావాలా? చెప్పండి. ఏ పీస్ కావాలి? ముక్కలు ముక్కలు చేయాలా? శాంతి కావాలా? కావాలి శాంతి. శాంతి కావాలంటే శాంతి వచ్చేటట్టుగా నువ్వు ప్రవర్తిస్తే వచ్చేస్తుంది అది. చేసే చేష్టలు వేరు, కావాలని అడిగేది వేరు. నేనేం చదువుకోకుండా నేను రాసిన ఎగ్జామ్‌లో పాస్ అవ్వాలి. ఆ రోజు నా పేపర్ కరెక్షన్ చేసేవాడు మూడ్ బాగుండాలని కోరుకున్నట్టు ఉంటుంది. అవుతుందా? కాదు. జీవితము కొన్ని సూచనలు చేస్తుంటే వాటిని గుర్తించమంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఈ ఇక్కడ ప్రస్తావన అంతా జన్మ, మరణం, జన్మ, మరణం తీసుకొని చెప్తున్నారు. ప్రతి ఇష్యూలో మనము ప్రతి ఇన్సిడెంట్‌లో మనము జన్మను అనుభవిస్తున్నాం, మరణాన్ని అనుభవిస్తున్నాం. ఎన్ని ఇష్యూస్, ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి రోజంటే లెక్కలేనన్ని. వాటిని ఎవరం లెక్క పెట్టలేం మనం. ప్రతి దాంట్లో అలర్ట్‌గా ఉండటం. ఫస్ట్ స్టెప్ అలర్ట్‌నెస్. అవేర్‌నెస్ ఊరికేనే రాదు. అవేర్‌నెస్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అంటే తర్వాతొస్తుంది. ముందు అలర్ట్‌నెస్ అయినా మనం అభ్యాసం చేయాలి. అంటే ఎట్లా నేను దాన్ని అప్రోచ్ అవుతున్నా, ప్రతి విషయాన్ని పట్టుకుంటున్నా. నేను ఎట్లా హౌ ఐ యామ్ హోల్డింగ్. ఎట్లా నేను పట్టుకుంటున్నా ఒకదాన్ని, ఎట్లా నేను విడుస్తున్నా. 2 సార్లు మీరు చూడండి మీ మీ జీవితంలో ఎంత మార్పొస్తుందో మీకు తెలుస్తుంది. ప్రయారిటీస్ మారిపోతాయి అన్నీ. ఇప్పుడున్న ప్రయారిటీస్ ఉండవు. ఎందుకంటే మీ లోపల తేజస్సును దర్శనం చేసిన రోజున బయట దానికి ప్రయారిటీ ఎవ్వరు ఇవ్వరు. ఇస్తున్నాం, మనం విలువ ఇస్తున్నాం బయట విషయాల కంటే మనకు లోపలిది తెలియనందువల్ల ఇస్తున్నాం. ఇదివరకు ఒకసారి చెప్పారు. ఎందుకు చేస్తున్నాడంటే లోపల ఆనందం తెలియదు కాబట్టి చేస్తున్నాడని. అట్లాగే ఆనందం దాకా సమృద్ధి, ఆనందం, సచ్చిదానందం దాకా తర్వాత వెళ్ళొచ్చు. కానీ ముందు అలర్ట్‌నెస్ అలవాటు చేసుకో. అసలు ఎట్లా ఒక విషయం రాగానే నేను రెస్పాండ్ అవుతున్నా. రెస్పాండ్ అవుతున్నానా? రియాక్ట్ అవుతున్నానా? నా ప్రతిస్పందన ఏమిటి విషయానికి? ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నారు? అవ్యక్త ఆదిని, నిధనాన్ని. ఆ నిధన శబ్దానికి కూడా నిధనం అంటే చావని ప్రసిద్ధమైన అర్థం. నిధన శబ్దం చాలా బాగుంటుంది. నిధన శబ్దం ఏమిటంటే
ని నివృత్తం ధనం అస్మాత్ అంటే ఎవరి యందు ధనము నివృత్తమైందో అది నిధనం అన్నారు. ధనం అంటే మనకేం తెలుసు? డబ్బు అని తెలుసు. కానీ ధనం అంటే దివి ప్రీతో ధాతు. ఎవరికి ప్రీతి అనేది పోయిందో వాడు నిధనం అయినాడని అర్థం. అంటే ఒక మనిషి ఇంకా నిధనం హువా అంటే ఎక్కువ పదము హిందీ వాళ్ళు వాడుకుంటారు, మనం వాడం. కానీ నిధనం అనే పదాన్ని చావుకి ఎక్కువ హిందీ వాళ్ళు వాడినప్పుడు ఏమంటారు? మనిషి దేహాన్ని ఎప్పుడు విడిచేస్తాడండి? దీని మీద ప్రీతిని పోతే విడిచేస్తాడు జీవుడు దేహాన్ని. కొంతమందిని చూసారా మీరు? పెద్ద వయసు అయిపోయిన తర్వాత, బెడ్ రిడన్ అయిపోయిన తర్వాత కూడా ఎంతకు వాళ్ళ ప్రాణం పోదు. చూసారా? చాలామంది బెడ్ రిడ్ అయి ఉంటారు. ఎందుకు అంటే ఆ జీవుడు దేహాత్మ భావాన్ని విడవలేకపోతున్నాడు. దేహాత్మ భావాన్ని విడవకుండా దేహాన్ని విడవలేరు ఎవరు. ముందు దేహాన్ని విడిచే ముందు ప్రతి జీవి చేసే పనే అది. దేహాత్మ భావాన్ని విడిచేస్తాడంటే ఇప్పుడు ఒక ఇంట్లో ప్రవేశించాం మనం. ఇప్పుడు రెంట్కే ఉన్నాం, అద్దెకే ఉన్నాం అనుకోండి. మనం ఎట్లా వెళ్తాం ఇంట్లోకి? మన ఇళ్ళని వెళ్తామా, వాళ్ళ ఇళ్ళని వెళ్తామా? మన ఇల్లు అనుకుంటామా లేదా? మన మన వస్తువులన్నీ తీసుకొని, మన సామాన్ అంతా తీసుకొని చక్కగా ఇంట్లో ప్రతి ఏరియాలో అన్నీ సర్దేసుకుంటామా లేదా? సర్దేసుకుంటాం. ఖాళీ చేసేటప్పుడు ఏం చేస్తాం? ప్రతి చోటు నుండి ఎక్కడెక్కడ సర్దుకొని వచ్చామో అక్కడెక్కడ నుండి అన్ని తీసేసుకొని ప్యాక్ చేసుకుంటామా లేదా? అట్లాగే ఈ దేహంలో ప్రవేశించిన జీవుడు ప్రతి సెల్లో, ప్రతి కణంలో ప్రవేశించాడు వాడు. ఇప్పుడు మరి దేహం విడిచిపోయేటప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? ప్రతి కణంలోంచి వాడిని వాడు ఉపసంహారం చేసుకొని బయటికి వెళ్ళాలి. అందుకు మెంటల్ ఎంత ప్రిపరేషన్ అవసరం అవుతుంది? ఒప్పుకోవాలి జీవుడు. ఇంకా నాకు ఇది పనికిరాదు అనుకున్నప్పుడు దీన్ని వాడు ఆత్మభావాన్ని ముందు తీయాలి. మనం ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఏమనుకుంటాం? ఇంక ఇల్లు మనది కాదు అనుకుంటామా లేదా? అనుకొని మనం ఖాళీ చేస్తాం. అనుకోకుండా దాని మీద మోహం పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది? సర్ది పెట్టుకున్న తర్వాత కూడా వెళ్ళాలనిపించదు వాడికి. అంతేనా? కూర్చొని అట్లా కాసేపు ఆ స్మృతులతోనే ఉంటాడో లేదా? అప్పుడేమిటి? అట్లా ఉన్నప్పుడే ఇట్లా పేషెంట్ లాగా ఉండి వాడు చచ్చిపోడు అన్నమాట. ఎందుకు? పక్కవాడికి ఎట్లా ఉంటుంది? సేవ కొన్నాళ్ళు చేస్తారు. ఎంత సేవ అయినా చేద్దాం అనుకుంటారు, తల్లి తండ్రి అయినా సరే. ఒక నెల రోజుల తర్వాత ఎవరైనా ఏం చేస్తారు? పని మనిషిని పెట్టేస్తారు. పెట్టేసి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటారు అంతే. ఇంకేం చేస్తారు అంతకంటే? మొదట్లో ఉన్నంత కేర్ ఉంటుందా? ఉండదు. ఎవ్వరికి ఉండదు. వాడికి కూడా దేహం అర్థం కాకుండా ఉంది. వాడికి వదలలేకపోతున్నాడు, పట్టుకొని ఉండను లేకపోతున్నాడు. అట్లాగే ఆత్మభావాన్ని దాని నుండి తీసేయకుండా ప్రీతి అన్న ధనపు శబ్దానికి ప్రీతి, నిధనం అంటే ప్రీతిని విడిచిపెట్టేయటం. ఇప్పుడు మనకు కూడా ప్రతి విషయాన్ని మనం వదిలేస్తే ఎట్లా వదిలేస్తాం? ప్రీతిని విడిచేస్తే విషయం పోతుంది. ప్రీతి ఉన్నంతసేపు విషయం ఉంటుంది. ఎట్లా వచ్చిందో మనకు తెలియదు. తర్వాత ఏమైనాయి మనం వదిలేసిన విషయాలన్నీ? ఏమైనాయి? అవ్యక్తం. అవ్యక్త నిధన అని. ఆ ప్రీతి మనం తీసేసుకున్న తర్వాత అవి ఏమైనాయో తెలియదు. కొన్నిసార్లు కొన్ని బట్టలు కొనుక్కుంటాం. చాలా రోజులకు గుర్తొస్తుంది ఆ డ్రెస్ ఏమైంది అని. ఎక్కడో పడి ఉంటుంది అది మూలకు. అందుకని ర్యాక్లు నిండా ఉంటాయి కదా చాలా బట్టలు, మరి ఏదో అడుగున ఎక్కడో పడి ఉంటుంది. కొనుక్కున్న రోజు ఆ డ్రెస్ ఎంత బాగుందని కొనుక్కున్నాం. కానీ దాన్ని పట్టించుకోవడం మర్చిపోయాము. ఎందుకు మర్చిపోయాము? దాని మీద మనకి ఇంట్రెస్ట్ లేకపోతే మర్చిపోయాం. తర్వాత ఎప్పుడో వస్తుంది. అది ఉన్నదని కూడా మనకు తెలియకుండా అయిపోతాయా లేదా? ఎన్ని వస్తువులు కొనుక్కున్న రోజు ఎంత బేరం ఆడి వాడిని విసిగించి దాన్ని బార్గెనింగ్ చేసి కొనుక్కున్నామా లేదా? ప్రతి విషయం అంతే. ప్రతిది ఎగ్జాంపుల్. ఏమిటి? నువ్వెంతసేపు పట్టుకుంటున్నావో అంతసేపు అది ఆటలాడిస్తుంది నేను. వ్యక్త మధ్య అని. మళ్ళీ అది వదిలేసిన తర్వాత ఏమవుతుందో తెలియదు. అవ్యక్త నిధన అని. అవ్యక్త ఆదిని, అవ్యక్త నిధన అని. అంటే ఆది తెలియదు, దాని అంతం తెలియదు మనకు. మధ్యలో కాసేపు మాత్రం తైతక్కలు ఆడిస్తూ ఉంటుంది. ప్రతి విషయం జన్మ కాదు, ప్రతి విషయం ఇదేగా చేస్తుంది. మనకు అది ఇచ్చే సూచన అర్థం కావట్లేదు. సూచన పట్టుకుంటే అది మనని ఏం ఆట ఆడించలేదు. ఇంకా వస్తుంది. ఎప్పుడు నిలకడ వస్తుంది? ఇప్పుడు ఇందాక ఆవిడ అడిగింది ఎట్లా నిగ్రహించుకోవాలి, రియాక్ట్ అవ్వకుండా ఎట్లా ఉండాలి ఏదైనా జరిగినప్పుడు అంటే, ఒక్కసారి గనక ఆ నిలకడను దాన్ని వచ్చేటప్పుడు బీ ద స్పెక్టేటర్ అంటారు. అంటే సాక్షిగా ఆగు నువ్వు. రియాక్ట్ అవ్వకు, రెస్పాండ్ అవ్వకు, ఏం అవ్వకు. ఏం జరుగుతుందో చూడు ఒక్కసారి. అప్పుడు తెలుస్తుంది. ఇది పూర్వము మనకు ఒక అభ్యాసం ఉండేది. ఎట్లా అంటే పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే
ఈ మధ్యలో పిల్లలు దూరి మాట్లాడేవాళ్ళ? మీరందరికైతే ఆ అనుభవం ఉండే ఉంటుంది. వీళ్ళకి ఉన్నదేమో గాని. అంతేనా? కొంత చిన్న వయసు వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి తెలియదు కానీ, పెద్దవాళ్ళు ఏదైనా మాట మాట్లాడుతుంటే అసలు మనం మధ్యలో మాట్లాడకూడదు. నచ్చినా, నచ్చకపోయినా, వాడు తప్పు చెప్పినా, కరెక్ట్ చెప్పినా, ఏది చెప్పినా సరే మధ్యలో మాట్లాడకూడదనే ఒక సెన్స్ ఉండేది. అప్పుడు మనకు చెప్పండి, మనకెంత అభ్యాసం అయింది? నిగ్రహించుకోవటం అభ్యాసం అవుతుందా లేదా? ఇప్పుడు మనం ఎత్తక ముందే పిల్లలందరూ ఏం చేస్తారు? నీకేం తెలియదు పో అనేస్తారా లేదా? ఫస్ట్ మాట ఏమిటి? నీకేం తెలియదు. ఈ మాట అనేసి వాడు ఇంకా వాడికి నిలకడ ఎట్లా వస్తుంది వాడికి? పూర్వము మన కల్చర్‌లోనే ఇవన్నీ ఇమిడి ఉంటాయన్నమాట. నిగ్రహించుకోవటం, నిలకడగా ఉండటం ఇవన్నీ చాలా సహజంగా ఉండేవి. అవేమి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకవి పరిచయమే లేదు. సహజం కాదు కదా! పరిచయమే లేదు వాళ్ళకి. ఒక్కసారి ఏ విషయంలోనైనా, ఏ ఇష్యూలైనా ఎంత బాధ పెట్టేదైనా సరే, మిమ్మల్ని కష్టపెట్టేదైనా సరే, విషయాత్మకంగా మీరు అక్కడ రెస్పాండ్ అయ్యి తీరాలి అనిపించినప్పుడు కూడా ఆగండి. అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే మీరు సాక్షిగా చూస్తారు. దానికి గురి కాకుండా. అంటే దాని ప్రభావం మీ మీదికి రాకుండా మీరు సాక్షిగా ఎప్పుడు ఉండగలుగుతారో అది వచ్చి పోవటం మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనకు చెప్పండి, అన్ని విషయాలు మనకు ఎందుకు వస్తున్నాయి? అవే వస్తున్నాయా? మనం తీసుకుంటున్నామా? ఇప్పుడు ప్రకారంగా మీరు చెప్పారు ఇవాళ అనాలిసిస్ ప్రకారం. మామూలుగా మనకేమనిపిస్తుంది? అవే వస్తున్నట్టు అనిపిస్తుంది. సంసారం ఎందుకు వచ్చిందంటే అదే వచ్చిందా, మనం పట్టుకున్నామంటే అందరూ ఏం చెప్తారు? అదే వచ్చిందా? వీడొక్క ప్రశ్న ఎప్పుడు అడుగుతుంటాడు. అడగమంటారా? ఇప్పుడు సంసారం అనేది ఏర్పడటానికి ముందు పెళ్లి జరిగింది కదా! పెళ్లి చూపులకు మనం వెళ్ళామా? అదే తీసుకెళ్ళిందా? చెప్పండి. హ్మ్. మరి అదొక్కటి గుర్తుపెట్టుకొని సంసారం ఎట్లా వచ్చింది చెప్పాలి. అంతేగాని సంసారం అదే వచ్చింది, పిల్లలు వాళ్ళే పుట్టారు, కష్టాలు అవే వస్తున్నాయి అనుకోవద్దు. పెళ్లి చూపులకి ఎవరు వెళ్ళారు? సెలక్షన్ ఎవరు చేసుకున్నారు? తర్వాత ఎంతో కష్టపడి పెళ్ళి ఎవరు చేసుకున్నారు? ఇది ఒక ఎగ్జాంపుల్. తర్వాత ఏదైనా అంతే. ఇప్పుడు ఒక కోర్స్‌లో జాయిన్ అయ్యాం, ఇంజినీరింగ్ చదువుదాం అనుకో. అందరు చదువుతున్నారు కదా! నేను కూడా చదవాలనుకున్నాడు అనుకుంటాడు. వాడికి ఏముంటుందో తెలీదు. ఏం చేసేది ఏమవుతుందో తెలియదు తర్వాత. ఇది కూడా ఎట్లా ఉంటుంది? నిధనాని అవ్యక్తః. తర్వాత ఇంజినీరింగ్ అయిన తర్వాత ఏమవుతుందో జీవిత గతి ఎవరికైనా తెలుసా ఏమిటి? హోప్ మాత్రం ఉంటుంది. అందరికీ మంచి ఉద్యోగాలు వస్తాయనుకునే చేరుతారు. ఇప్పుడు అది అది చదవలేక చస్తున్నాడు. ఇప్పుడు వాడు ఆ కోర్స్‌లోకి వాడెళ్ళి చేరాడా? లేదంటే ఎవరైనా వాడిని నెట్టారా? హ్మ్. వాడే కదా ఎళ్ళాడు. హ్మ్. ఫార్మ్ తీసుకొని అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసిందెవరు? వాడే గదా! అన్నీ చేసింది అట్లా. అదే అవన్నీ ఉపమానాలు. మనకెట్లాగైతే లోకంలో నడుస్తుందో, జీవుడు గూడా అట్లాగే ప్రవేశించాడు. వాడి ఇప్పుడు మనకి తెలియటం వల్ల లాభం ఏమిటంటే, నేనే ప్రవేశించిన వాడినైతే ఉపసంహారం, విత్‌డ్రా చేసుకోవడం ఎవరి చేతిలో పని? నా చేతిలో పని. బయట వాటి ఏ ప్రభావం నన్ను ఆపలేదు. నేను విత్‌డ్రా చేసుకుంటే ఏది నన్ను ఆపలేదు అనుకున్నప్పుడు సుఖంగా ఉంటాడు. సుఖం అనేది అప్పుడు అనుభవిస్తాడు వాడు. మధ్యలో వచ్చి నిన్ను ఆడిస్తుంది విషయం. తర్వాత ఎక్కడికి పోతుందో తెలియట్లేదు. తానే వదిలేశాడు. ఏమైనా తెలియదు. ఎన్ని జరిగినాయి చిన్నప్పటి నుండి, ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఎంతో ఇంపార్టెంట్ అనిపించినాయి. ఆ టైంకి ఎట్లా ఉంటాయండి అన్నీ? చాలా ముఖ్యమైనదిలాగా ఉండదు? ఉంటుంది. ఈరోజు నేను ఇక్కడ లేకపోతే ఎట్లా? అనుకుంటాడు అన్నిటికి. ప్రవచనాలకు రావాలనుకోండి. ప్రవచనాలకు లేకపోతే ఇప్పుడు సొల్యూషన్ ఇక్కడ ఈ పని చెయ్యాలి నేను. నేను లేకపోతే సృష్టి ఆగిపోతుంది అన్నంత ఫీలింగ్‌తో వీడేం చేస్తాడు? ఆపేస్తాడు ప్రవచనానికి వెళ్ళటం. అందుకే వీడు చెప్తాడు. సంసారాన్ని దేన్ని పణంగా పెట్టి మనిషి సాధిస్తున్నాడంటే ముక్తిని. ముక్తిని పణంగా పెట్టి సంసారంలో జీవిస్తాడు. ప్రతిసారి ముక్తిని ఓడిపోతాడు. ధర్మరాజు గనుక రాజ్యాన్ని ఓడిపోయాడు చూసారా? అట్లా ప్రతిసారి ప్రతి ఇష్యూలో ముక్తిని పెడతాడక్కడ. చేజారిపోతుంది. శాస్త్రం ఏమంటుంది? సమర్థతను సాధిస్తే సద్యోముక్తి. అప్పటికప్పుడు నువ్వు ముక్తుడు అవుతావు. ఛాలెంజ్ చేస్తుంది. నువ్వు గనక నిజంగా కావాలంటే. అంత ఛాలెంజింగ్‌గా శాస్త్రం ఎట్లా చెప్పగలుగుతుంది? వాడు నిత్యముక్త స్వరూపుడు గనుక. వాడికి ఆ బంధమే అనేదే ఇమాజినరీ, ఇల్యూషన్ అది.
అది ఎట్లా తెలుస్తుంది? ప్రతి చిన్న అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. తను ఎట్లా అంటే మన ప్రవృత్తి అని చెప్పాము. ప్రవృత్తి వేగం వల్ల మనిషికి ఇవన్నీ వస్తున్నాయి. ఆపలేకపోవటం జరుగుతుంది. ప్రవృత్తిని ఎట్లా ఆపాలి అంటే ముందు నీకున్న ప్రవృత్తిని నువ్వు గుర్తించాలి. ఒక మనిషి కూర్చొని కుర్చీలో కూర్చొని కాలు ఊపుతూ ఉంటాడు. ఇట్లాగే ఒక బుద్ధుడి కథ చెప్తారు. ఒక మహారాజు వచ్చి బుద్ధుడు ఎదురుగా కూర్చున్నాడట, ప్రవచనం చెప్తున్నాం. అప్పుడు ఇట్లా కుర్చీలో వేయరు కదా, అప్పుడు ఎవరికైనా కానీ కిందనే కూర్చోబెడతారు. అప్పుడు కాలి బొటన వేలు ఊపుతున్నాడట రాజు. బుద్ధుడు అటు చూడగానే ప్రవచనం చెప్పడం ఆపేశాడు. ఆపేయగానే ఎవరికి అర్థం కాలేదు ఎందుకు ఆపేశారని. అర్థం కాకపోతే అటు ఇట్లా మనం అదే వ్యక్తిని చూస్తే అర్థమైపోతుంది కదా వాళ్ళకి. తెలిసిపోయి తర్వాత ఊపుతున్న కాలని ఆపేశాడు రాజు. మళ్ళీ బుద్ధుడు ప్రవచనం చెప్పడం మొదలుపెట్టేశాడు. మళ్ళీ కాసేపటికి మళ్ళీ ఈయన ఊపడం మొదలుపెట్టాడు. మళ్ళీ బుద్ధుడు ప్రవచనం ఆపేశాడు. ఇప్పుడు ఆయనకి ఇంకా ఎట్లా ఉంది, రాజు కదా, ఆక్వర్డ్గా ఉంటుంది. ఏమిటి ఇట్లా నేను కాలు ఊపితే ఈయనదేం పోయింది, అందరూ ముందు నన్ను ఇట్లా చేస్తున్నారు, ఇన్సల్టింగ్ అనిపిస్తుంది కదా అన్నట్ట. మీరు చెప్పుకోవచ్చు కదా నేను ఊపితే మీదేం పోయింది అని. అప్పుడు బుద్ధుడు అన్నట్ట, ఎందుకు ఊపుతున్నారు అని అడిగాడు. చెప్పండి, ఎందుకు ఊపుతారు? ఏమైనా తెలిసి ఊపుతారా? ఊపరు. అంటే ప్రవృత్తి తనలో ఉన్నది కనీసం తెలియని కూడా తెలియదు అన్నమాట మనిషి. గురువు చేసేది ఏమిటంటే ప్రవృత్తిని వెలికి తీసి చూపిస్తారు. నీకు ఈ ప్రవృత్తి ఉంది చూసుకోవాలి. మనకి ఎట్లా ఉంటుంది, యాటిట్యూడ్స్ అని, అలవాట్లని, వాటిని మనం యాక్సెప్ట్ చేసి బ్రతుకుతూ ఉంటాం. అవి ఉన్నవి అసహజమైన విషయాలని కూడా మనకు తెలియదు. మనం అట్లా ప్రవర్తిస్తున్నామని కానీ అసహజంగా ఉంది మన ప్రవర్తన అని మనకు తెలియదు. అది ముందు గుర్తించడానికి ప్రయత్నం చేయాలి సాధనలో. మనని ఏది ఆపుతుంది, మనని ఆపేది ఏది, ఆ అంశాన్ని గుర్తించి దాన్ని టార్గెట్ చేస్తే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఒక మంచి సూత్రం ఏమిటంటే తప్పు చేసేవాడు మనిషి, అవునా? ఆ తప్పు చేయకూడదని ఇంట్యూషన్ ఉన్నవాడు ఎవరు? వాడే కదా. ఒకవేళ చేసేసిన తర్వాత తప్పు అయింది అని గుర్తించేవాడు ఎవరు? మనిషి. అదే మనిషి. తప్పుని సవరించుకోవాలి, మార్పు తీసుకురావాలి అని అనుకునేది ఎవరు? వాడే. తప్పును మొత్తం మార్చేసుకున్నవాడు, ఆ అలవాటును తీసేసుకున్నవాడు ఎవరు? చెప్పండి, తనే. ఇవన్నీ తన రూపాలేనే కాదా? ఇందులో నువ్వు ఏ రూపం? అన్ని రూపాలు అన్నారు కాబట్టి సాధన క్లారిటీ ఏమిస్తుంది మీకు? అన్ని రూపాలు అనిపిస్తున్నాయి. సాధనలో అన్నిటికంటే సత్యం ఏమిటంటే సవరించిన వాడు అన్నిటికంటే సత్యం. వాడు కదా హయ్యర్ లెవెల్లో ఉన్నవాడు. వాడు ఇదంతా చూడగలిగాడు. తప్పని ముందే ఇంట్యూషన్ వచ్చింది, అయినా చేయటం వాడే చూడగలిగాడు. తప్పు అయిపోయిన తర్వాత అది మళ్ళీ చెయ్యొద్దని నిశ్చయం చేసుకున్నాడు, మార్చుకున్నాడు. ఇవన్నిటికంటే ముందున్నవాడెవరు? వీటికి సంబంధం లేని వాడు ఒకడున్నాడు. వాడు ఇదంతా చేయగలడు. అందుకే ప్రతి చిన్న అంశాన్ని కన్సిడరేషన్లోకి, పరిగణలోకి తీసుకొని మార్పు తీసుకురావాలి. అప్పుడు ఏమవుతుంది, ఇంత ఆత్మ అనే అంశం ఏదైతే చెప్పారో మనకి అదేదో తెలియని దానిలాగా ఉన్నది తెలియటానికి వస్తుంది. ఆ ప్రకాశం ఎట్లా అంటే ఇప్పుడు జాతస్య హి ధ్రువో మృత్యు అన్నారు. అంటే ఏదైతే ప్రకాశించిందో, లోకంలో వెలిగిందో, ఆ వెలిగినవన్నీ కూడా ఇల్యూషన్ని అంటే ఒక భ్రాంతిని కల్పించినాయి. ఆ భ్రాంతిని కల్పించి అవి పోతున్నాయి. అది బాగా చూడగలగాలి మనం. ఆ భ్రాంతి పోయిందని తెలుసుకున్నప్పుడు వెలుగు తనదని అర్థమవుతుంది. లేకపోతే మనం అనుకుంటాం దాని వెలుగు అనుకుంటున్నాం. దానికే వెలుగుంది అనుకున్నాం. కోరిక కలిగింది, మనం ఆ కోరిక వెంట పరిగెత్తామని కూడా అనుకుందాం తీర్చుకోవడానికి. కోరిక అనేది, కోరిక శబ్దానికే కముకాంతో ధాతు, ప్రకాశం, దానికి కూడా ధాతు అర్థం. ఇప్పుడు కోరిక ఒక వస్తువు అది ప్రకాశించి కలిగిందా, నీ లోపల కలిగిందా? అది మంచో చెడో పక్కన పెట్టండి, కోరిక ప్రకాశం కూడా తనదే కదా. దాని వస్తువుకైతే అది లేదు కదా. వస్తువుకి అది లేనప్పుడు అది నన్ను ఆకర్షిస్తుంది అని ఆకర్షణ నీ లోపల ఉందయ్యా, లేకపోతే అదెంట్లో నిన్ను ఆకర్షిస్తుంది? ఈ చిన్న లాజిక్ తెలియక మనం అన్నిటి వెంట పడగెత్తాం. అన్నీ ఒక్కటి కాదు. ఈ చిన్న లాజిక్ తెలిసిన రోజున అది మంచైనా చెడైనా నా లోపల కలిగింది. కోరికను వదిలేయటమైనా ఏదైనా నా లోపల. అంటే ఐ యామ్ ది
అది ఫోకల్ పాయింట్ అంటారు దాన్ని. తేజోబిందు స్వరూపం సృష్టికి నేను. ఏది జరగాలన్నా నా లోపల జరుగుతుంది, బయట అయితే జరగదు. ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. ముందు తెలుసుకోవాల్సింది ఏమిటి? ఏదైనా తన లోపలే. ఇప్పుడు ఈ కొత్త డైమెన్షన్తో జీవితంలో ప్రతిదాన్ని చూడటం నేర్చుకోవాలి. మనకు అభ్యాసం ఏమిటంటే బయట విషయాల మీద దృష్టి పెట్టే అభ్యాసంతో మనం పెరిగాం. దీనివల్ల దేహం విడిచేదాకా కష్టాల పాలైనా సరే మనకు ఆ మార్పు రాలేదు అసలు. కనుక ఈరోజు శ్లోకంలో 3 సూచనలు స్వామి చెప్తున్నవి ఏమిటంటే, మొదటిది ఏమిటి మనం చెప్పుకున్నది? పుడుతుంది చస్తుంది అని నువ్వు అన్నప్పుడు కూడా దాన్ని నువ్వు మార్చలేనప్పుడు, అంటే అపరిహార్యే అర్థే, దేన్నైనా సరే పరిహారం లేని విషయం అయినప్పుడు నువ్వెందుకు బాధపడతావు? మార్చగలిగితే మార్చలేకపోతే వదిలేసే. సింపుల్ థింగ్. ఇది మొదటి సూత్రం. ఇది వ్యావహారిక సత్తా దృష్టిలో మనకున్న కష్టాలను మనం అనుకుంటున్నాం కాబట్టి మనకు చెప్తున్న బోధ. రెండవది ఏమిటి? దుఃఖం వస్తుంది, అది మనకి ఏమని చెప్తుంది? దాని నుండి బయటపడాలి అనే ఒక యుక్తిని, ఒక లాజిక్ని ప్రతిసారి మనకిస్తుంది. మనం పడుతున్నాం కూడా. చిన్న తలనొప్పి వచ్చినా మనం దానికి ఒక రెమెడీ వెతుక్కుంటాం. అది ఇంట్లో ఉండే ఏదైనా అల్లం తినటం లాంటివి కావచ్చు, బాంబు రాసుకోవటం కావచ్చు, ట్యాబ్లెట్ వేసుకోవడం, ఏదన్నా కానీ మనం చేసిన పని ఏమిటి? బయటపడాలి. కష్టాన్ని భరించలేను, దాని నుండి బయటపడాలి. ఇది రెండవది. మూడవ సూత్రం ఏమిటి? సుఖం శాంపుల్ చూపిస్తుంది, అది కావాలి అనేటట్టు చేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ తాత్కాలికమైన సుఖాలన్నీ పట్టుకొని విసిగిపోయి శాశ్వతమైన సుఖం కోసం ఒకరోజు ప్రయత్నం చేస్తాడు మనిషి. సుఖమైతే కావాల్సిందే, ఆనందం అయితే కావాల్సిందే, కానీ శాశ్వతమైన దానికోసం కావాలి, కానీ అశాశ్వతమైన దానికి కాదు. అన్నీ ఏం చేస్తాయంటే అశాశ్వతత్వాన్ని వాటికవి నిరూపించుకొని వెళ్ళిపోతాయి. మన దగ్గరకు వస్తాయి, అది ఎంత టెంపరీ అదే నిరూపించి వెళ్ళిపోతుంది. ఐస్ క్రీమ్ లాగా. ఐస్ క్రీమ్ తింటే ఏం మిగులుతుంది? పుల్ల మిగులుతుంది. తినేదేమో క్షణికమైన ఆనందం. అర్ధరాత్రిలో ఐస్ క్రీమ్ తినే ఫ్యాషన్ నడుస్తుంది కదా ఇప్పుడు. మిడ్ నైట్ క్రేవింగ్ అట. ఏమిటి ఒక సమస్యలు చెప్పడితే అర్థం అన్నా ఉండాలి. మధ్యరాత్రి తిండి తినే ఆలోచన ఎందుకు వస్తుందో మనిషికి, వీడికి అర్థం కాదు. ఇప్పుడు యువతకున్న ప్రాబ్లమ్స్ ఏమిటని అడిగితే మిడ్ నైట్ క్రేవింగ్ ఒకనొక సమస్య. కామన్ సెన్స్ లేకపోతే ఏం చేస్తాను చెప్పండి దానికి. మధ్యరాత్రి వెళ్ళిపోయి రోడ్ల మీద తిండు తినేసి, అసలు ఆ తిన్నది అరగకపోవటం వల్లనే వీళ్ళకున్న వెర్రులు పిచ్చులన్నీ వస్తాయి ముందు. ఇక్కడే భౌతికంగానే దానికి ఫిజికల్గానే మనం ఆ సొల్యూషన్ తీసుకురావచ్చు. సరిగ్గా తిని సమయానికి, అసలు సూర్యాస్తమయం తర్వాత తినకూడదు. ఎందుకంటే మన డైజెస్టివ్ సిస్టమ్కి బయట ప్రకృతికి డైరెక్ట్ లింక్ ఉంటుంది. జఠరాగ్ని మందగిస్తుంది, ఇంకా అప్పుడు తింటే అరగదు. అరగని తిండి లోపల ఉంటే మనిషికి అడ్డమైన బుద్ధులన్నీ పుడతాయి. ఇప్పుడు ఈ చెత్త తిండి ఇట్లా తినడం వల్లనే ఎప్పుడు పడితే అప్పుడు అర్ధరాత్రి అంతా ఇదేమిటి షిఫ్ట్ చేసుకొని పనిచేస్తుంటారు చూసారా, నైట్ షిఫ్ట్స్. వీటి వల్లనే అసలు అంతా చెడిపోయింది మనుషులు, అంటే దీనివల్లనే. ఏ సమయానికి ఆ పని చేయటం పశుపక్షాదులకు కూడా తెలుసు, మనకే తెలియదు. ఇంకొకటి, సుఖము శాంపుల్ చూపించి మనను కావాలి అనేటట్టు శాశ్వత సుఖం వైపు నడిపిస్తుంది. ఇవన్నీ వచ్చిపోయే మధ్యలో ఆడే ఈ నాటకం అంతా విషయాలన్నీ కూడా వాటి ఆది తెలియదు, అంతం తెలియదు. అంటే ఎక్కడి నుండి పుట్టిందో తెలియటం లేదు. మధ్యలో మాత్రం మనను అది ఎంత ప్రభావితం చేస్తుంది, సత్యం అనుకునేటట్టు చేస్తే చివరిలో ఏమవుతుందో తెలియదు. కానీ 3 విషయాల్లో కూడా నత్వం శోచితం అర్హసి కా పరిదేవన. ఈ విషయంలో నువ్వు ఎందుకు బాధపడాలి? ఇంకా ఇది ఎప్పుడు తెలుసుకుంటాడో మనిషిలో మౌలికమైన మార్పు వచ్చేస్తుంది. ఇంకా కూడా స్వామి కొన్ని శ్లోకాలు ఈ వ్యావహారిక సత్తా దృష్టిలోనే, అంటే సామాన్య స్థాయికి అర్థమయ్యే దృష్టిలోనే తీసుకెళ్తారు. ఆ బోధ ఎట్లా ఉంటుందో దాని తర్వాతనే స్థితప్రజ్ఞ లక్షణాలు వస్తాయి. అంటే బోధ భగవద్గీత అన్ని గ్రంథాల కంటే వేరు ఎట్లాగంటే, ఉపనిషత్తులన్నీ హయ్యెస్ట్ సత్యాన్నే మాట్లాడతాయి. దిగిరావు మన కోసం, ఉన్నదాన్నే మాట్లాడతాయి. పారమార్థిక సత్తా దృష్టిలోనే ఉంటుంది. అయితే భగవద్గీత పారమార్థిక సత్తా దృష్టి కాదా అంటే కాదని కాదు.
తల్లి ఎట్లాగైతే బుజ్జగించి చెప్తుందో పిల్లవాడికి అర్థం కావటం కోసం మనకు కూడా బుజ్జగింపు, అది సత్యం అని కాదు. వ్యావహారిక సత్తా దృష్టి సత్యం కానే కాదు. భ్రాంతి సత్తా అసలే లేదు సృష్టిలో. ఊహించుకునే ఏవైతే మనం ఉన్నామో అవి అస్సలు లేవు. కానీ దీన్ని అర్థం చేసుకోవటం కోసం కొద్దిగా మనం అనుకునేది సరే ఉంది అని మాట్లాడి అప్పుడు చెప్తున్నారు. చెప్పండి. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుం అర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యే అర్థే న త్వం శోచితుం అర్హసి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఓం తత్ సత్.